अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाहि नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुहु व नुमिनु बिही व नतवक्कलु अलैहि फनऊज़ु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्यिआति अअमालिना मन यहदिहिल्लाहु फला मुदिल्ल लहु व मन युद्लिलहु फला हादिय लहु व अशहदु अन ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीक लहु व अशहदु अन्न मुहम्मदन अब्दुहु व रसूलुहु अरसलहु बिलहक्कि बशीरन व नज़ीरा। अम्मा बाद फ़इन्न खैरल हदीस किताबुल्लाह व खैरल हदी हदी मुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम व शर्रिल उमूरि मुहदसातुहा व कुल्लु मुहदसतिन बिदअह व कुल्लु बिदअतिन दलालह व कुल्लु दलालतिन फिन्नार। फ़क़द क़ाल अल्लाहु तबारक व तआला फ़ी क़ुरआनिल मजीद वल फ़ुरक़ानिल हमीद। फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। मा कान लिल मुश्रिकीना अन यअमुरु मसाजिदल्लाह शाहिदीन अला अनफुसिहिम बिल कुफ्र उलाइका हबीतत अमालुहुम व फिन नारि हुम खालिदून। इन्नमा यअमुरु मसाजिदल्लाह मन आमन बिल्लाह वल यौमिल आखिर व अक़ामस सलात व अतज़ ज़कात व लम यख़्शा इल्लल्लाह फ़असा उलाइका अन यकून मिनल मुहतदीन। व क़ालहु तआला व अन्नल मसाजिद लिल्लाह फ़ला तदउ मअल्लाहि अहद। क्या नाम इमाम साहब का? फेरोज़ आलम साहब सामलकोटा मस्जिद अल हदीस के इमाम साहब तशरीफ़ फरमाइए। आप स्टेज पर आइए। वक़ालहु तआला व अन्नल मसाजिद लिल्लाह फ़ला तदउ मअल्लाहि अहद। वक़ाल नबी सल्लल्लाहु अलैहि वसल्लम मन बना मस्जिदन लिल्लाहि बनल्लाहु लहु बैतन फिल जन्नह। वक़ालहु तआला वइज़ यरफ़उ इब्राहीमुल क़वाइद मिनल बैति व इस्माईल रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम। वक़ालहु तआला इन्नल मुस्लिमीन वल मुस्लिमात वल मोमिनीन वल मोमिनात वल क़ानितीन वल क़ानितात वस्सादिकीन वस्सादिक़ात वस्साबिरीन वस्साबिरात वल ख़ाशिईन वल ख़ाशियात वल मुतसद्दिक़ीन वल मुतसद्दिक़ात वल मुतसद्दिक़ीन वल मुतसद्दिक़ात वस्साइमीन वस्साइमात वल हाफ़िज़ीन फ़ुरूजहुम वल हाफ़िज़ात वज़ाकिरीन अल्लाह कसीरन वज़ाकिरात। वक़ालहु तआला इन्ना अव्वल बैति उज़िया लिन्नास लल्लज़ी बिबक्कत मुबारकन व हुदल लिल आलमीन फ़ीही आयातुन बय्यिनात मक़ामु इब्राहीम व मन दख़लहु कान आमिना वलिल्लाहि अलन नासि हिज्जुल बैत मन इस्ततअ इलैहि सबीला। अल्लाह सुब्हानहु व तआला యొక్క కృపతో దయతో ఈరోజు ఇక్కడ ఒక మస్జిద్ స్థలం తీసుకొని అనేక సంవత్సరాలు అయింది. కానీ మస్జిద్ కట్టుకునే అవకాశం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇప్పుడు కల్పిస్తున్నాడు. కావున ఇక్కడ ఈరోజు ఆ శుభ కార్యక్రమం కోసం మేమంతా సమావేశమయ్యాం. కట్టమూరు ఈ గ్రామంలో గత కొన్ని సంవత్సరాల క్రితము అనేక పర్యాయాలు ఇక్కడ సామర్లకోట జమాత్ వారు వచ్చి అనేకమైన కార్యక్రమాలు చేపట్టారు. మన సిద్దిక్ ఖాన్ గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి కట్టమూరు వాస్తవ్యులందరూ కలిసి చాలా కార్యక్రమాలకి సహకరించారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా
వారందరి కృషితో ఇక్కడ ఒక పెద్ద కార్యక్రమము, అంటే అల్లాహ్ యొక్క మస్జిదు, అల్లాహ్ యొక్క ఆలయము కట్టుకునే భాగ్యము కల్పించాడు. భూలోకంలో అన్నిటికంటే మంచి ప్రదేశము మస్జిద్ అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. భూలోకంలో అన్నిటికంటే చెడ్డ ప్రదేశము బజార్ అని అన్నారు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీరు బజార్లోకి వెళ్తే అందరికంటే చివరిని వెళ్ళండి అన్నారు. మస్జిద్కి వెళ్తే అందరికంటే ముందుగా వెళ్ళండి అన్నారు. అలాగే బజార్ నుండి మీరు మరలా తిరిగి మీ ఇంటికి వెళ్తే అందరికంటే ముందుగా వెళ్ళిపోండి అన్నారు. మస్జిద్ నుంచి తిరిగి వెళ్తే అందరికంటే చివరి వెళ్ళండి అన్నారు. మస్జిదులు, ఈ స్థలాలు ఇన్షాల్లా జన్నత్లో ఉంటాయి ఖయామత్ నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మస్జిద్ స్థలాలని లేపుకుంటాడు, అవి జన్నత్లో ఉంటాయి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్ గురించి అన్నారు, ఎవరైతే నమాజు చదవటానికి మస్జిద్కి కాలినడకతో వెళ్తారో వారి ఒక్కొక్క అడుగుకి 10 పుణ్యాలు ఉన్నాయన్నారు. 10 పాపాలు క్షమించబడతాయన్నారు. 10 దర్జాలు వారివి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెంచుతాడు అని అన్నారు. ఇదంతా కూడా మస్జిద్ యొక్క ఘనత అన్నమాట. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్ గురించి అన్నారు, ఎవరైతే మస్జిద్లో నమాజ్ కోసం వేచి ఉంటారు, నమాజ్ అయితే చదవరు, నమాజ్ కోసం వేచి ఉంటారు, అంటే గురువుగారు వస్తారు నమాజ్ చదివిస్తారు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కదా, వారు నమాజ్లో ఉన్నట్లే అన్నారు. అక్కడ నమాజ్ ఏం చేయలేదు, నమాజ్ చేయకుండానే మస్జిద్లో ఉండి గురువుగారితో పాటు నమాజ్ చదవాలని ఆశతో ఎవరైతే వేచి ఉంటారో వారు నమాజ్లో ఉన్నట్లే అన్నారు. ఎంత గొప్ప విషయం అండి. చాలామంది టైం కాస్ చూస్తుంటారు, తిరిగి గురువుగారు కాస్ చూస్తుంటారు, ఇంకా రాలేదంటని. కానీ ప్రవక్త వారు ఇచ్చిన గొప్ప ఆఫరు, దాని గురించి తెలియక అలా చూస్తూ ఉంటారు. తెలిసిన వారు ఇటువంటి చూడరు. ఇమాం గారు ఎప్పుడు వస్తే అప్పుడు నిలబడి నమాజ్ చేసుకుంటారు, ఎందుకంటే వారు ఆల్రెడీ నమాజ్లో ఉన్నట్లే. అలాగని చెప్పి ఇమాం గారు రోజు లేట్ వస్తే అది సరిపోదు. ఆయన కూడా ఒక సమయం అనేది పెట్టారు, ఆ సమయానికి ఆయన కూడా రావాలి. నెక్స్ట్ నమాజ్ చదువుకున్న తర్వాత కూర్చొని ఉంటే మనము ఎంతసేపు అయితే కూర్చొని ఉంటాము మస్జిద్లో అంతసేపు దైవదూతలు మా గురించి దువా చేస్తుంటారు. ఏమంటే మా గురించి మేము దువా చేసుకుంటే ఏమో అల్లాహ్ కబూల్ చేస్తారు, అందులో సందేహం లేదు. కానీ గ్యారంటీ లేదు, చెప్పలేము. మనం స్పృహలో ఉండి చేస్తున్నాము, స్పృహ లేని చేస్తున్నాము, ఏదో ఎక్కడో మా మనసంతా కూడా దుకాణం దగ్గర, లేకపోతే ఏదో బజార్ దగ్గర, లేకపోతే ఇంటి దగ్గర ఎక్కడో తిరిగి వస్తూ ఉంటుంది, జిక్ర్ మట్టుకు అవుతూ ఉంటుంది. అందుకే కానీ దైవదూతల యొక్క దువాలు మాత్రం గ్యారంటీ ఉందండి. ఖచ్చితంగా వారి దువాలు కబూల్ అవుతాయి. వారితో దువాలు చేయించుకోవాలంటే మన గురువుగారులకైతే చెప్పాలి, చెప్పినా చేస్తే చేస్తారు, లేకపోతే లేదు, మర్చిపోవచ్చు. కానీ వాళ్ళు అలా చేయరు. వారు మాత్రం దైవదూతలు ఖచ్చితంగా దువా చేస్తారు. ఎవరి కోసం? ఎవరైతే మస్జిద్లో నమాజ్ తర్వాత కాసేపు అలా కూర్చొని ఉంటారు. ఎప్పటి వరకు అయితే బాష్పవాయువు పోదో, గాలి పోదో అప్పటి వరకు అన్నారు. అది పోతే మస్జిద్ నుంచి వెళ్ళి వజూ చేసుకొని మరలా వచ్చి కూర్చుంటే మరలా దువా చేస్తుంటారు. అంటే వారితో దువాలు చేయించుకోవాలి అంటే మస్జిద్లో కూర్చోవాలి. అందుకే మస్జిద్లో కూర్చుంటే దైవదూతల దువాలు దొరుకుతాయి. ఏం దువా చేస్తారండి? మనకేం కావాలో ఆ దువాలు చేస్తారు. ఏం కావాలి? క్షమాపణ. ఏం కావాలి? కారుణ్యం. అంతే కదా. క్షమాపణ కారుణ్యము కంటే పెద్ద ధనం ఏమైనా ఉందా? లేదు. అల్లాహుమ్మ మగ్ఫిరుహు వ రహముహు, ఈ రెండేనండి. అల్లా
ఈయన గారిని క్షమించు, ఈయనపై కరుణించు, ఇంకంతకంటే ఏం కావాలి? నా జీవితంలో సుఖం లేదండి అని చాలామంది చెప్పేవాళ్ళు ఉన్నారు. మరి ఆ సుఖాన్ని మనము దైవదూతల ద్వారా రప్పించుకోగలం. మసీదులో కూర్చుంటే కాసేపు అక్కడ చేసేదేమీ లేదు, కూర్చొని సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్ అనుకుంటే అది వేరే పుణ్యం. మళ్ళా దైవదూతల దువాల పుణ్యాలు వేరు, అన్నీ కూడా వేరు వేరు ఇస్తారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అది ఇస్తున్నాను కదా, ఇది ఉండాలి, నీకు ఉండదు, అదే ఇస్తాను, ఇది కుదరదు, అది ఇది రెండు అటుకెళ్ళిపోతావా ఏంటి అనుకుంటున్నావు? అలాగే ఉండవు, రెండు ఇస్తారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, అన్నీ ఇస్తారు. కాబట్టి మస్జిద్లో కూర్చోవటం అంత ఘనత ఉంది. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో నమాజ్ చదవాలని అందరూ కూడా కూర్చున్నారండి. జనాలు ఎంత ఉన్నారంటే మస్జిద్ కిటకిటలాడుతుంది, అంత జనాలు ఉన్నారు, అంతమంది ఉన్నారు, ఇసుకేస్తే రాలదు, అంతమంది నిండిపోయి ఉన్నారు మస్జిద్లో. ఆయన వెనక నమాజ్ చదవాలని వెయిటింగ్లో ఉన్నారు. అది కూడా ఫరజ్ నమాజ్ కూడా కాదండి, ఒక సున్నత్ నమాజ్ అండి, తరావీ నమాజ్ అండి, రాత్రి నమాజ్ అండి, తహజుద్ నమాజ్ అండి. దానికోసమని కూర్చున్నారు. అది కూడా రంజాన్ నెలలోనండి కూర్చున్నారు. కానీ ప్రవక్త గారు రావట్లేదు. వీళ్ళందరూ సిగ్నల్స్ ఇస్తున్నారు, రకరకాల సిగ్నల్స్ ఇస్తున్నారు. ఒకరు సుబ్హానల్లాహ్, ఒకరు అల్హమ్దులిల్లాహ్, ఒకరు అహా అన్నారు, ఓహో అన్నారు. అయినా ఆయన రావట్లేదండి. ఆయన అన్నీ గమనిస్తున్నాడు లోన్ నుంచి. ఆయన డేరా కట్టుకొని పక్కన కూర్చొని ఉన్నారు, గమనిస్తున్నారు కానీ రావట్లేదు. వస్తారేమో అని చూస్తున్నారు. ఫజర్ టైం అయిపోయిందండి. అది ఏ రోజు? రంజాన్ యొక్క తాఖరాత్రుల్లో ఒక తాఖరాత్రి. రంజాన్ తాఖరాత్రులు, తాఖ్ అంటే తెలుసు కదా, బేస్ సంఖ్యలు 21, 23, 25, 27, 29. ఆ రాత్రి మొత్తం పగల వరకు అలా కూర్చొని ఉంటారు అందరూ. అది 29వ రాత్రి అండి. అందరూ కూడా నమాజ్ ఏం చేయలేదు, నమాజ్ కోసమని వెయిటింగ్లో ఉన్నారు అంతే. ఫజర్కి వచ్చారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. వచ్చి, మీ సైకిల్ అన్నీ నేను లోన్ నుంచి కనిపెడుతున్నాను, నేను కావాలని రాలేదయ్యా, నేను కావాలని రాలేదు. అక్కడ దైవదూత రెడీగా ఉన్నాడు. ఎవరు? జిబ్రైల్ గారు. నేను అలా నిలబడితే అలా వచ్చేస్తాడు. వచ్చేసి ఈ నమాజ్ ఫరజ్ అయిపోయింది అంటారు. ఏం చేస్తారు అప్పుడు? మీరందరూ ఇబ్బంది పడతారు. అలా ఇబ్బంది పడకూడదని నేను రాలేదు. 5 నమాజులే కష్టం అయిపోతుంది రావడానికి, ఇంకా 6వ నమాజ్ అంటే ఇంకా ఇబ్బంది పడతారు. అంటే ఆ రాత్రి జాగరణ చేసినట్లా లేదా? ఏమండి? చేసినట్లే కదా. ఖాళీ కూర్చున్నారు అంతే, ఏం చేయలేదు. వెయిటింగ్, నమాజ్ కోసం వెయిటింగ్. అది కూడా ఫరజ్ నమాజ్ కూడా కాదు, సున్నత్ నమాజ్ కోసం ఇమాం గారు వెనుక చదవాలనే ఆశతో కూర్చున్నారు. అలా కూర్చోవడం కూడా ఇబాదతే, భక్తే. అది కూడా భక్తే. అంటే మస్జిద్ విలువ, అది మస్జిద్కి అంత విలువ ఉంది. మస్జిద్లో అలా కూర్చోవడం కూడా భక్తే. వారేం చేయలేదు, నమాజులు చదవలేదు, జికిర్ చేయలేదు, ఖురాన్లు చదవలేదు, ఏమీ లేదు. ఆయన వస్తారు, నమాజ్ చదివిస్తారు, చదవాలి. కావున ఈ విషయాల ద్వారా మనకేం తెలుస్తుందంటే మస్జిద్కి అంత ఘనత ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిదుల గురించి చెప్తూ అన్నారు. చూడండి, మీరు మస్జిద్లో ఎప్పుడైతే రావాలని సంకల్పం చేసుకుంటారో దానికి ఎంత ఘనత ఉందో అల్లాహ్ తన అర్ష్ నీడలో అటువంటి వాళ్ళకి స్థలం ఇస్తారు. ఒక నమాజ్ చదువుకున్నామండి, చదువుకున్న తర్వాత ఇంకో నమాజ్ కోసం మన హృదయము మస్జిద్లో వేలాడుతుంది. ముఅల్లకన్ ఫిల్ మసాజిద్. హృదయం ఎక్కడుంది? మస్జిద్లో ఉంది. దుకాణంలో పనిచేస్తున్నాం, షాప్లో పనిచేస్తున్నాం, వ్యాపారంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ఎక్కడో ఉన్నాం, కానీ మనసంతా కూడా అంటారు కదా చాలామంది, నా మనసంతా మస్జిద్లోనే ఉందని. అలాంటి మనస్సు గలవారికి ఖయామత్ నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన అర్ష్ నీడలో స్థలం ఇస్తారు అంటున్నాడు. అది ఎంత గొప్ప విషయం. మస్జిద్ లేకపోతే అవకాశం దొరుకుతుందా? దొరకదు. కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే అన్నారు, చిన్న ఒక పక్షి గూటి అంత మస్జిద్ కట్టిన, పక్షి గూటి ఎంత ఉంటుందండి? చాలా చిన్నది ఉంటుంది కదా. అంత చిన్న మస్జిద్ కట్టిన అల్లాహ్ జన్నత్లో వారి కోసం ఒక ఇల్లు కడతారన్నారు. జన్నత్లో ఇల్లు అంటే ఎలా ఉంటుంది? పక్షి గూట్లా ఉంటుందా? లేదు. జన్నత్లో ఇల్లు ఎలా ఉంటుంది? జన్నత్లో ఇల్లు గురించి
చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఒకే ముత్యంతో, ముత్యం అంటే మనకి మెడలో వేసుకుంటారు స్త్రీలు అలంకరణకి, కానీ అక్కడ ముత్యం, ఒక ముత్యంతో ఇల్లు కట్టబడి ఉంటుంది. ఎంత ఉంటుంది? సుమారుగా 60 మైళ్ళు ఉంటుంది. ఒక ముత్యం 60 మైళ్ళు, అందులో ఇల్లు చెక్కబడి ఉంటుంది. జన్నత్ అంటే అది. అంటే మనం కూడా ఇలా ఉండమండి, 5 అడుగులు 6 అడుగులు ఉండవు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఆదం అలైహిస్సలాం వారు 60 మూరలు ఉండేవారు. 60 మూరలు అంటే 90 అడుగులండి. ఒక మూర అడుగున్నారండి. 60 మూరలు అంటే 90 అడుగుల ఆ దేహము కలిగినటువంటి ఆదం మాదిరిగా జన్నత్లో వెళ్ళేవారందరూ ఉంటారు అన్నారు. మరి అంత గంభీరమైనటువంటి దేహము కలిగిన వారికి ఇల్లులు ఎలా ఉంటాయి? వారి ఇల్లులు కూడా అలా ఉంటాయి. అందుకే 60 మైళ్ళు ఒక ఇల్లు అండి. మరి జన్నతు విశాలం గురించి అల్లాహ్ ఖురాన్లో అంటున్నారు, వజన్నతిన్ అర్దువ కఅర్ది సమాయి వల్ అర్ద్ ఉఇద్దత్ లిల్ ముత్తఖీన్. జన్నతు యొక్క విశాలము భూమి ఆకాశాలు అంతటిది. ఈ రోడ్డు విశాలము 20 అడుగులు అన్నారండి. విశాలము. పొడవు ఎంత ఉంటుందండి? చెప్పలేము ఎంత ఉంటుంది. అలా వెళ్తుంటే వస్తూనే ఉంటుంది. అలాగే హైవే విశాలము రోడ్డు 75 ఫీట్ రోడ్ అంటారు, 75 అడుగుల రోడ్డు విశాలం. పొడవు ఎంత ఉంటుందండి? ఎన్ని మైళ్ళు ఉంటుందో. అలా జన్నత్ యొక్క విశాలమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భూమి ఆకాశాలంతటిది అంటున్నాడు. జన్నతిన్ అర్దువ కఅర్ది సమాయి వల్ అర్ద్ ఉఇద్దత్ లిల్ ముత్తఖీన్. భయభక్తి గల వారి కొరకు అది సిద్ధంగా ఉంది. ఇంకా రెడీ అవ్వలేదండి, జన్నత్ కడుతున్నారు, కొంచెం టైం పడుతుంది, వెయిటింగ్లో ఉండండి. లేదు, అది రెడీగా ఉంది అంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎవరి కోసం? భయభక్తి గల వారి కోసం. భయభక్తి గల వారు ఎవరు? ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటను నిజమైన మాట అని భావిస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటను నిజమైన మాటగా భావించాలి అంటే ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సత్యం చెప్పేవారందరిలో కల్లా సత్యవంతుడని నమ్మాలి. అప్పుడే ఆయన మాటని కూడా సత్యమని మనం నమ్ముతాం. అందుకే సహాబా ఆయన మాట చెప్పేటప్పుడు ముసద్దికుల్ అస్దాక్ అనేవారు ఆయన్ని. ముసద్దికుల్ అస్దాక్ అంటే సత్యం చెప్పేవారందరిలో సత్యవంతుడు. అంటే ఆయన కంటే ఇంకా సత్యవంతుడు ఎవరు లేరు. అటువంటి సత్యవంతుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాటలు నిజము అని ఎవరు ఎంత గట్టిగా నమ్మితే వారు అంత భయభక్తి గలవారుగా ఉంటారు. ఏమోనండి, ఏమో అంటే ఇంక మరి దానిలో మన విశ్వాసం కూడా సన్నగిల్లుతూ ఉంటుంది. కాబట్టి ఆయన మాటలు అక్షరాలు 100% నిజము, ఏ మాత్రము అసత్యమైన చెప్పలేదు. ఒకవేళ ఆయన అబద్ధీకుడైతే అక్కడ ఆయనపై ఆరోపణ చేసేవారు అందరూ నిలబడి నువ్వే ఇన్ని అబద్ధాలు ఆడుతావు, నీ మాట ఏంట్లే అని అనేవారు. కానీ అది లేదు. రోమన్లకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉత్తరం రాసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి హెర్కిల్ రాజు అదే అడిగాడు. ఎవరితో? మక్కా ముష్రికులతో. ఆ ముష్రికులు ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రాణ శత్రువులు. ఆయన ప్రాణ శత్రువులు. ఎక్కడైనా ఒక ప్రాణ శత్రువు తన శత్రువు గురించి ఖచ్చితమైన మాటలు చెప్పగలడా? చెప్పలేడు. కానీ అక్కడ పక్కా ప్రాణ శత్రువులు వాళ్ళని అడుగుతున్నాడు ఒక రాజు హెర్కిలిస్. ఏమయ్యా, ముహమ్మద్ ప్రవక్త గురించి నేను అడుగుతాను, నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పాలా? మీరు జనాలు చాలామంది వెనకున్నారు, మక్కావాసులు. ఈయన ఏమైనా అబద్ధం చెప్తే మీరు చెప్పండి అబద్ధం ఆడాడని అని చెప్పి ఒక్కొక్కటి అడుగుతున్నాడు. అందులో ఒక విషయం అడిగాడు, ఆయన ఎప్పుడైనా మీతో అబద్ధం ఆడాడా అని. అప్పుడు ఇప్పుడు దాకా ఏం ఆడలేదులేండి, పైన ఆడతాడేమో అన్నాడు. ఇప్పుడు దాకా ఏం ఆడలేదు అంటే ఆయన తన విషయంలోనే అబద్ధం ఆడకపోతే అల్లాహ్ విషయంలో ఎలా అబద్ధం ఆడతాడు అని చెప్పి ఆ రాజు చెప్పాడు. కావున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట
ఎంత గట్టిగా మనం నమ్మగలిగితే అంతే గట్టి విశ్వాసులంగా ఉంటాము. వారినే భయభక్తి గలవారు అంటారు. ఒక వ్యక్తిని ఫజర్ నమాజ్కి లేపేది ఆ విషయమే. ఒక వ్యక్తిని ఒక మంచి కార్యం చేయించేది కూడా ఆ విషయమే. ఒక వ్యక్తిని ఒక నిషేధిత విషయం నుండి దూరంగా ఉంచేది కూడా ఆ విషయమే. ఏ విషయమో ప్రవక్త చెప్పిన మాట 100% నిజము అని నమ్మే విషయం. ఎప్పుడైతే మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాటని అబద్ధం అనుకుంటామో మనలో భయభక్తి కూడా ఉండదు. అందుకే మస్జిద్ విషయము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, భూలోకంలో అన్నిటికంటే మంచి ప్రదేశము. సాధారణంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని రహ్మతుల్ లిల్ ఆలమీన్ అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు. కారుణ్యమూర్తి. ఎవరికి? సకల లోకాలకు. రహ్మతుల్ లిల్ ఆలమీన్. ఆలమీన్ అంటే లోకాలు, రహ్మత్ అంటే కారుణ్యము. సకల లోకాలకు కారుణ్యమూర్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కానీ ఆయన ఏమన్నారండి? బిలాల్కి అఖామత్ ఇవ్వమని చెప్పి నేను నా స్థలములో వేరే వ్యక్తిని నిలబెట్టి వీధుల్లో వెళ్ళి ఎవరైతే మస్జిద్కి రావటం లేదో, అది ఇషా నమాజ్ గురించి చెప్పారండి, మస్జిద్కు రావటం లేదో వారింటిని తగలపెట్టేద్దాం అనుకున్నాను. అంత కరుణగల జాలి దయగల ఆ ప్రవక్త ఆ మాట అంటున్నారంటే ఎందుకంత కోపగించుకున్నారు? మస్జిద్కి ఎవరైతే రావటం లేదో వారు మస్జిద్ నుంచి దూరం అవట్లేదు, వారు జన్నత్ నుంచి దూరం అవుతున్నారు. అంటే మస్జిద్కి దేనితో లింక్ ఉంది? జన్నత్తో లింక్ ఉంది, స్వర్గముతో లింక్ ఉంది. కాబట్టి మస్జిద్ అనేది అరబీ పదము, సజ్దా అనే ఒక మూల పదముతో వచ్చినటువంటి పదం. అది సాష్టాంగ నమస్కారము. సర్వాంగ నమస్కారము మేము చేయవండి, మేము సాష్టాంగ నమస్కారం చేస్తాం. సర్వాంగ నమస్కారం అంటే బోర్లా పడిపోవడం, అది లేదు. అది కూడా చేస్తారు ఎవరు? ఖయామత్ నాడు, తీర్పు దినం నాడు అల్లాహ్ను చూసి కొంతమంది బోర్లా పడిపోతారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, వారు సాష్టాంగం చేయలేకపోతారు. వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడుగుతారు, ఏవయ్యా మీరెందుకు ఇక్కడ సాష్టాంగ ప్రణామం చేయలేదు అని అడుగుతారు. అడిగితే వారు ఏమంటారు? యౌమ యుక్షఫు అన్ సాకిన్ వ యుదౌన ఇలా సుజూది ఫలా యస్తతీఊన్ ఖాషియతన్ అబ్సారుహుం తర్హకుం దిల్ల వఖద్ కాను యుదౌన ఇలా సుజూది వహుం సాలిమూన్. మేము అన్ని విధాల ఆరోగ్యాలుగా ఉండి కూడా సజ్దా గురించి పిలుపు వచ్చేటప్పుడు వెళ్ళేవారం కాదు. సజ్దా గురించి పిలుపు ఎవరిస్తున్నారు? అక్కడ ఎవరిస్తున్నారండి? మౌజన్ గారు హయ్యా అలస్ సలా హయ్యా అలల్ ఫలా అనే పిలుపునిస్తున్నారు ఆయన సజ్దా గురించి. అప్పుడు మేము సజ్దా చెయ్యడానికి రండి అని పిలిపించేటప్పుడు మేము వెళ్ళేవారం కాదు. వహుం సాలిమూన్. అన్ని విధాల ఆరోగ్యాలుగా ఉండి కూడా, అన్ని సౌకర్యాలు ఉండి కూడా, కొంతమందికి సౌకర్యాలు ఉండవు, వృద్ధాప్యం ఉంటుంది. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నేను ఇళ్లను తగలపెడదాం అనుకున్నాను, కానీ వృద్ధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు, స్త్రీలు ఉంటారు, పిల్లలు ఉంటారు, వారి గురించి ఆలోచించి నేను విడిచిపెట్టేశాను. అంటే వారందరికీ రాయితీ ఉంది. వారు ఒకవేళ మస్జిద్కి రాలేకపోతున్నారు, ఆ కారణాలుగా వారికి మస్జిద్కి వచ్చి నమాజ్ చదివే పుణ్యం అల్లాహ్ ఇస్తూ ఉంటాడు. ఎందుకు ఇస్తారంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైనా ఒక వ్యక్తి ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు మస్జిద్కి వెళ్ళి నమాజ్ చేసేవారు అనారోగ్య కారణంగా వెళ్ళలేకపోతున్నారు, ఆ వ్యక్తికి ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేసేవారు కాబట్టి అనారోగ్యంలో ఉన్నప్పుడు కూడా అదే పుణ్యం రాయండి అని దైవదూతలతో అన్నాడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వమా కాన అల్లాహు లియుజియ ఈమానకుం
ఇన్నల్లాహ బిన్నాసి లరౌఫుర్ రహీం. అల్లాహ్ ప్రజల యొక్క విశ్వాసాన్ని వ్యర్థం చేయడు. అల్లాహ్ ప్రజల పట్ల క్షమభీక్ష కలిగి ఉన్నాడు, కారుణ్యం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఈ అవకాశాన్ని చేజారకూడదు, ఈ అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు వెళ్ళి నమాజు జమాత్తో చేయటము అనారోగ్యంలో బోనస్లు మనము కూడబెట్టుకున్నట్లే. అనారోగ్యంలో పుణ్యం దొరుకుతుంది ఆరోగ్యం ఉన్నప్పుడు చేయటం వల్ల. మస్జిద్ కట్టేవారి గురించి ఏమన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు? ఎవరైతే మస్జిద్ కడతారో భూమిపై అల్లాహ్ కొరకు, వారి కొరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జన్నత్లో ఇల్లు కడతారు అన్నారు. దేనితో దేనికి సంబంధం ఉంది? మస్జిద్తో జన్నతికి సంబంధం ఉంది. మస్జిద్తో జన్నతికి సంబంధం ఉంది. అందుకే మస్జిద్కి రావటం లేదంటే జన్నతికి రావటం లేదు అని. మస్జిద్ నుండి దూరం అయిపోయాడు అంటే జన్నత్ నుండి దూరం అయిపోయాడు. మస్జిద్కి జన్నత్తో ముడిపడి ఉంది. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేరాజ్కి వెళ్ళటానికి ఆయనకి వాహనం కూడా మస్జిద్లోనే వచ్చింది. ఏ మస్జిద్లో? మస్జిదే అక్సా, మస్జిదే హరం నుండి స్టార్ట్ అయ్యింది, కాబా నుండి స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయ్యి ఆ యొక్క వాహనము ల్యాండింగ్ అయింది మస్జిదే అక్సాలో. అక్కడి నుంచి మళ్ళీ ల్యాండింగ్ అయింది మొదటి ఆకాశం. మనము ఫ్లైట్కి వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, బస్సుకి వెళ్ళాలంటే బస్ స్టాండ్కి వెళ్ళాలి, ట్రైన్కి వెళ్ళాలంటే రైల్వే స్టేషన్ వెళ్ళాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి గగనయాత్ర వెళ్ళటానికి మస్జిద్కి వెళ్ళమన్నారు. అక్కడే ఆ వాహనం వస్తుంది అన్నారు. అక్కడి నుంచి ప్రారంభమైంది, మళ్ళా తిరిగి అక్కడే ల్యాండింగ్ అయింది, వచ్చి అక్కడే దిగారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కావున మస్జిద్కి అంత ఘనత ఉంది అని తెలుస్తుంది. మస్జిదుల విషయంలో ప్రవక్తలకి ఆ భాగ్యం దొరికింది, మస్జిద్ కట్టే భాగ్యం. ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం ఇద్దరు ప్రవక్తలే కదా, వారిద్దరూ కట్టారు మస్జిద్. ఏ మస్జిదు? మస్జిదే హరం, కాబా, కానే కాబా, బైతుల్లా, మొట్టమొదటి ఆలయము భూమిపై. ఆ ఆలయాన్ని కట్టే భాగ్యము ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారికి దొరికింది. వైద్ యర్ఫౌ ఇబ్రాహీముల్ ఖవాయిద మినల్ బైతి వ ఇస్మాయిలు రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం. ఎంత గొప్ప పాఠం మనకు నేర్పిస్తున్నారు ప్రవక్తలు. మస్జిద్ కడుతున్నారు ఒకవైపు, రెండవ వైపు అల్లా ఈ నా సేవని అంగీకరించు అని కూడా అంటున్నారు. ఈ లోకంలో ఎలాంటి ప్రజలు ఉంటారంటే, ఏదైనా ఒక అల్లా కార్యక్రమం చేస్తే నాకు అందరూ పొగడాలి అని అంటారు, లేకపోతే ఎందుకు ఈ పని అనవసరం వేస్ట్ అనుకుంటారు, ఒక్క దండ కూడా ఎవరు వేయలేదే అని అనుకుంటారు, ఒక్క తప్పెట్లు కూడా ఎవరు కొట్టలేదే అని అనుకుంటారు. కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం, అల్లా నువ్వు స్వీకరించు ఈ పని, లేకపోతే మేము ఇంత కష్టపడి కూడా వ్యర్థమే. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్వీకార భాగ్యము కూడా ఒకవైపు అడగాలి, ఒకవైపు కట్టాలి. మస్జిద్ కట్టేవారు ఏ ఉద్దేశంతో కట్టాలి? అల్లా ఈ కార్యం స్వీకరిస్తే చాలు అని. అందుకే పదే పదే మస్జిద్ కడుతున్నారు. ఆయతుల్లో ఎలా వస్తుంది చూడండి. వైద్ యర్ఫౌ ఇబ్రాహీముల్ ఖవాయిద మినల్ బైతి వ ఇస్మాయిలు. ఇబ్రాహీం, ఇస్మాయిల్ ఇద్దరు గోడలు లేపుతున్నారు, పునాదులు లేపుతున్నారు. మొత్తం కట్టేలేదండి, కడుతున్నారు. కడుతూ అంటున్నారు, రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం. ఓ మా ప్రభు, ఈ సేవ, ఈ కార్యక్రమం నీవు అంగీకరించు. నీవు వినేవాడివి, తెలిసేవాడివి. ఇన్నక అంతస్ సమీఉల్ అలీం, అన్ని సమస్తం వినేవాడివి,
అన్ని జీవజాతుల యొక్క మొర్రను ఆలకించువాడివి, అన్ని జీవుల యొక్క హృదయాలలో ఏముందో నీకు తెలిసిన మహాజ్ఞానివి. కాబట్టి ఈరోజు నీ సేవ చేస్తూ నీ ఆలయం కడుతున్నాము. కట్టేటప్పుడు మాలో ఏ సంకల్పం ఉందో నీకు బాగా తెలుసు. కాబట్టి ఈ కార్యము స్వీకరించు. ఎందుకంటే అల్లా ఒక్క కార్యం స్వీకరించిన ఆ వ్యక్తికి ఆ జన్మలో ఆ జీవితంలో చాలును, సరిపోతుంది. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్వీకారం అనేది చాలా గొప్ప భాగ్యం. తకబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం. అల్లా మా ఈ కార్యక్రమాన్ని నువ్వు స్వీకరించు, నీవు నిస్సందేహముగా వినువాడివి, అన్నీ తెలిసినవాడివి. మనం కూడా వింటున్నాం కదా, అల్లా కూడా వింటున్నాడు. వినటము అనే ఈ పదము అందరికీ ఒక్కటే, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వర్తిస్తుంది. మన వెనికిడి, అల్లాహ్ యొక్క వెనికిడి భూమి ఆకాశాల వ్యత్యాసం. నేను భూమితో సరిపోల్చాను, అది కూడా కాదు, ఒక రవ్వతో కూడా సరిపోల్చలేము, అంత వ్యత్యాసము అల్లాహ్ యొక్క వెనికిడి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒకేసారి ఈ విశ్వములో భూమి ఆకాశాల్లో ఉన్న జీవజాతులు అన్నీ కలిసి ఏదైతే అడుగుతాయో అన్నిటినీ వినగలడు, ఒకేసారి వినగలడు. దాన్ని గురించి చక్కగా వివరించారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. లౌ అన్న అవ్వలకుం వ ఆఖిరకుం వ ఇన్సకుం వ జిన్నకుం ఖాము ఫీ సঈదిన్ వాహిదన్ ఫస్అలూని ఫాతైత కుల్లు ఇన్సానిన్ కుల్లు నఫరిన్ ఫాతైతు కుల్లు ఇన్సానిన్ మస్అలతుహు మా నకస మిమ్మా ఇంది ఇల్లా కమా యన్కుసుల్ మిక్యతు ఇజా ఉద్ఖిలల్ బహర్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, అల్లా ఎలా వింటాడు అని చెప్పి. అంటే వేరే వారు అలా వినగలరా? వినలేరు. మీరే అంటారు తర్వాత దీని వివరణ వింటే. మొట్టమొదటి మానవుడి నుండి చివరి మానవుడి వరకు, మొదటి జిన్నాతుల నుండి చివరి జిన్నాతుల వరకు అందరూ ఒక మైదానంలో సమావేశమై ఒక్కొక్కరికి ఎవరికి ఎంతెంత కావాలో అల్లాహ్తో అడిగారు. మానవులందరూ జిన్నాతులందరూ కూడా అడిగితే అందరికీ ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇస్తే ఆయన దగ్గర ఉన్నది ఎంత తరిగింది? సముద్రాల్లో సూది ముంచితే ఆ సూదికి ఎంత నీళ్ళు అంటుకుంటుందో అంతే తరిగింది. అలా వినగలవారు ఎవరైనా ఉన్నారా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక హదీస్ ద్వారా మనకి వివరిస్తున్నారు. ఈ హదీస్ ద్వారా ఎంత చక్కగా అర్థమైంది. వినేవారు అంటే అర్థమేమిటి? అది వారి మొరను వినాలి, వారు ఏదేది అడుగుతారో అది పూర్తిగా ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత ఆయన దగ్గర తరిగిపోకూడదు. అది వినేవారంటే. కేవలం వినేవారే కాదు, అన్ని పేర్లు కూడా ఆయనవి అలాంటివే. ప్రతి పేరు కూడా ఆయనది పరిపూర్ణమే, సంపూర్ణమే. దేంట్లో కూడా ఎటువంటి ఎంతువ లోటు ఉండదు. అలాంటి పేర్లు గలవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అందుకే తౌహీద్ మరి ఇస్లాం యొక్క జ్ఞానం అన్ని జ్ఞానాలలో అష్రఫుల్ ఉలూమ్ అంటే చాలా ఉన్నతమైన జ్ఞానము అస్మాउल అల్ హుస్నా అని అన్నారు. అల్లాహ్ యొక్క అస్మాउल హుస్నా ఉంది కదా, అల్లాహ్ యొక్క మంచి పేర్లు, అవి తెలుసుకోవటము ఇస్లాం యొక్క జ్ఞానాలన్నిటిలో ఉన్నతమైన జ్ఞానము అన్నారు. అష్రఫుల్ ఉలూమ్ అని అన్నారు. ఎందుకంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక్క హదీసు ఆయన అంటున్నారు, ఇన్నల్లాహ తిస్అత వ తిస్ఈన ఇస్మన్ మియతు ఇల్లా వాహిద మన్ అహసాహా దఖలల్ జన్న. అల్లాహు అక్బర్. సహీ బుఖారీ యొక్క హదీసు, సహీ ముస్లింలో కూడా ఉంది. అల్లాహ్ యొక్క 99 పేర్లు ఉన్నాయి. 100కి 100కి 1 తక్కువ. ఎవరైతే ఆ పేర్లను
కంఠోపాఠం చేసుకుంటారో వారు జన్నత్తులో వెళ్ళిపోతారు. అంటే కంఠోపాఠం చేసుకోవటం అంటే ఏంటి? ఓన్లీ పేర్లు కంఠోపాఠం చేసుకోవటం కాదు, ఆ పేర్ల గురించి తెలుసుకోవటం కూడా. నేను ఒక ఉదాహరణ ఇస్తాను. ఒక పాస్టర్ గారు గుండపతి దేవదానం గారని ఆయన చాలా పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాల్లో ఎక్కువ శాతము ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి వ్యతిరేకంగా రాశారు, ఇస్లాంకి వ్యతిరేకంగా రాశారు. ఇస్లాంని కించపరుస్తూ ప్రవక్తల్ని తర్వాత ఖురాన్ గ్రంథాన్ని కించపరుస్తూ రాసుకుంటూ పోయారు ఆయన. అయితే ఆయనది ఒక పుస్తకమే నేను చదివాను. ఆ పుస్తకం పేరు ఇహ్దిన సిరాతల్ ముస్తకీం. అంటే ఏంటండి? పుస్తకం పేరే అది పెట్టాడు ఆయన, ఇహ్దిన సిరాతల్ ముస్తకీం. అంటే ఏంటి? అల్లా నాకు సన్మార్గము ప్రసాదించు. ఇంగ్లీష్లో రాశాడు ఆయన, ఓ అల్లా దాని అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో ఆ పేరు, ఓ అల్లా సో అస్ ద స్ట్రైట్ పాత్, మమ్మల్ని సన్మార్గం ప్రసాదించు అని పుస్తకం రాశాడు. ఎందుకు చెప్తున్నానంటే అల్లాహ్ యొక్క పేర్లు తెలుసుకోవటము అంటే ఏంటో ఒక అర్థం చెప్తున్నాను. అల్లాహ్ యొక్క పేర్లు తెలుసుకోవడం అంటే అర్థం ఏంటో చెప్తున్నాను. ఆ పాస్టర్ గారు 40 సంవత్సరాలు సుమారుగా పాస్టర్ పదవే చేశారు. అందులో ఇస్లాం యొక్క పుస్తకాలు చాలా అన్వేషణ చేశామని ఆయన తన పుస్తకంలో రాశారు. ఇస్లాం గురించి అన్వేషణ చేసిన ఒక పాస్టర్ గారు 40 సంవత్సరాలు. ఆయన ఇహ్దిన సిరాతల్ ముస్తకీం అనే పుస్తకం రాసి అందులో సుమారుగా 52 ఖురాన్ యొక్క ఆయతులు తీసుకొచ్చారు. ఆయన అంటున్నారు ఏంటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజ్లో నిలబడి రోజు 5 పూట్లు అల్లా నాకు సన్మార్గం ప్రసాదించు అని అల్లా ముందు ప్రాధేయపడుతున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రోజుకి 5 పూట్లు. నేను దాన్ని ఇంకా వివరించి చెప్పగలను. 5 పూట్లు 17 సార్లు కంపల్సరిగా నిలబడి అల్లా ముందు అంటున్నారు, నాకు అల్లా సన్మార్గం ప్రసాదించు. ఫజర్లో 2, జుహర్లో 4, అసర్లో 4, మగ్రిబ్లో 3, ఇషాలో 4, మొత్తం 17 సార్లు అల్లా నాకు సన్మార్గం ప్రసాదించు అని అడుగుతున్నారు. అలా అడుగుతున్నారు కదా, అందుకే ఆయనకే మార్గం తెలియదు, ఆయనే అడుక్కుంటున్నారు అల్లాహకి, మీకే మార్గం చూపిస్తాడు ఆయన అని రాస్తున్నాడు. ఆయనకే తెలియదు ఆ మార్గం ఏంటో. తెలిస్తే ఆయన ఎందుకు అడుక్కుంటాడు? అల్లా నాకు సన్మార్గం చూపించు, నాకు సన్మార్గం చూపించు అని పదే రోజు 5 పూట్లు 17 సార్లు ఎందుకు అడుక్కుంటాడు ఆయన? ఆయనకి తెలిస్తే ఆయనకే తెలియదు, ఆయనే అడుక్కుంటున్నాడు, ఇంకా మీకేం చూపిస్తాడు అని పుస్తకంలో రాస్తున్నాడు. ఇది ఒక అజ్ఞానం అన్నమాట. ఎందుకో తెలుసా అజ్ఞానం అంటున్నాను? అల్లాహ్ యొక్క పేర్లు తెలియని వారు ఇలా అజ్ఞానమైన మాట్లాడతారు. అదే ఆయతలో ఏ ఆయత అయితే రాశాడు ఖురాన్లో ఉంది, ఇహ్దిన సిరాతల్ ముస్తకీం, అందులోనే అల్లాహ్ యొక్క పేరులో ఒక పేరు ఉంది. ఆ పేరేంటి? అల్ హాది. అల్ హాది అంటే సన్మార్గము చూపువాడు. ఎవరు సన్మార్గం చూపువాడు? అల్లా. ఆయన కూడానా? ఆయనేనా? ఆయనే. ఆయన కూడాను కాదు, ఆయనే. సన్మార్గము చూపేవాడు ఒక్క అల్లా మాత్రమే. ఇంకెవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. ఎవ్వరు కూడా, దైవదూతల్లో ఎవరు లేరు, దైవ ప్రవక్తల్లో కూడా ఎవరు లేరు, మానవ జాతిలో లేరు, జిన్నాతుల్లో లేరు, ఎవ్వరూ లేరు. సన్మార్గం చూపేవాడు ఆయన ఒక్కడే. దేంట్లో ఉంది? అల్ హాది అనే పేరులో ఉంది, అల్ హాది. అందుకే అల్లా ఏమంటున్నారంటే, ఇన్నక లా తహ్దీ మన్ అహ్బబ్త వలాకిన్ అల్లా యహ్దీ మన్ యషా. 28వ సూరా ఖసస్ ఆయత్ నంబర్ 53లో అల్లా అంటున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారికి మార్గం చూపించలేరు. అల్లా ఎవరిని తలుచుకుంటే వారిని మార్గం చూపించగలరు. అంటే మార్గం చూపేవాడు ఎవరు? అల్లా. ప్రవక్త కూడా కాదు.
ఏ సందర్భంలో? సందర్భం ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన బాబాయి తన చిన్నాన్నని మార్గము తీసుకెళ్ళటానికి, సన్మార్గం తీసుకెళ్ళటానికి, కల్మా చదివించడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని అల్లా ఏమంటున్నారంటే, ఓ ప్రవక్త మీరు మార్గం చూపించలేరు ఎవరికి. అంటే ఏంటి? మార్గము ఇవ్వటం అనేది నా పని, మార్గం వైపు పిలవటం అనేది మీ పని. మీరు మార్గం వైపు పిలిచేవారు, మార్గాన్ని ప్రసాదించేవాడిని నేను. ఇబ్రాహీం అలైహిస్సలాం తన తండ్రికి హిదాయత్ ఇవ్వగలిగారా? సన్మార్గం ఇవ్వగలిగారా? ఇవ్వలేకపోయారు. నూహు అలైహిస్సలాం తన భార్యకి ఇవ్వగలిగారా? ఇవ్వలేకపోయారు. లూతు అలైహిస్సలాం తన భార్యకి ఇవ్వగలిగారా? ఇవ్వలేకపోయారు. ఇవన్నీ ఉదాహరణలు ఉన్నాయి. అందుకే అల్లాహ్ ఏమంటున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరికైనా సన్మార్గం ప్రసాదించడం అది మీ పని కాదు, అది అల్లాహ్ పని. అలాగే 6వ సూరా అనామ్ ఆయత్ నంబర్ 82 నుండి 88 వరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 18 మంది ప్రవక్తల పేర్లు చెప్పాడు. 18 మంది ప్రవక్తల పేర్లు. 18 మంది ఎవరండి? ప్రవక్తలు. ఆ ప్రవక్తల పేర్లు వినటము కూడా, చదవటము కూడా పుణ్యము. ఎందుకు? ఖురాన్లో ప్రస్తావించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. తిల్క హుజ్జతునా ఆతైనాహా ఇబ్రాహీమ అలా ఖౌమి నర్ఫౌ దర్జాతిన్ మన్ నషా ఇన్న రబ్బక హకీమున్ అలీం వవహబ్నా లహు ఇస్హాక వయాకూబ్ కుల్లన్ హదైనా వనూహన్ హదైనా మిన్ ఖబ్లు వమిన్ జుర్రియతి దావూద వసులైమాన వఅయ్యూబ వయూసుఫ వమూసా వహారూన్ వకదాలిక నజ్జిల్ ముహ్సినీన్ వజకరియా వయహ్యా వఈసా వఇలియాస్ కుల్లు మినస్ సాలిహీన్ వఇస్మాఈల వల్యసా వయూనుస వలూత్ కుల్లున్ ఫజ్జల్నా అలల్ ఆలమీన్. ఎంతమంది అయ్యారండి? 18 మంది ప్రవక్తలు అయ్యారు కదా. అయిపోయింది. తర్వాత అల్లాహ్ అంటున్నాడు, వమిన్ ఆబాయిహిం, వీరి తండ్రి తాత ముత్తాతలు. ఆబా అంటే అరబిక్లో ఏంటంటే వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, అలా 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 ఆదం వరకు కూడా. ఆబా అంటే అరబిక్లో పితరులు అంటారు కదా తెలుగులో. వజుర్రియాతిహిం, వారి సంతానం, వంశము అంటే ఖయామత్ వరకు ఎంతమంది వస్తారు? వారందరూ కూడా. ఓ ఇఖ్వానిహిం, వారి సహోదరులు, అన్నదమ్ములు. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ 18 ప్రవక్తల యొక్క తండ్రులు అంటే సమస్త ప్రవక్తలు అందులో ఉండొచ్చా లేదా? ఉండొచ్చు. ఈ 18 ప్రవక్తల సంతానం అంటే సమస్త సన్మార్గంలో ఉండేవారు ఉంటారా లేదా? ఉంటారు. ఈ 18 ప్రవక్తల యొక్క అన్నదమ్ములు అంటే సమస్త సన్మార్గంలో ఉండేవారు ఉంటారా లేదా? ఉంటారు. అలా చెప్తూ లాజిక్గా అల్లాహ్ ఏమన్నారు అంటే, ఇక్కడ 1,00,000కు పైగా ప్రవక్తలు ఈ లోకంలో వచ్చారని సాధారణంగా ముస్లింలు అందరూ నమ్ముతారు. 1,00,000కు పైగా వచ్చారని. వారందరూ వచ్చేసారు ఇందులో. ఆ తర్వాత అంటున్నారు, వజ్తబైనాహుం, ప్రవక్తలుగా నేనే ఎన్నుకున్నాను. వహదైనాహుం, వారికి మార్గం కూడా నేనే చూపాను. ఇలా సిరాతిల్ ముస్తకీం, సన్మార్గం నేనే చూపించాను. ఎవరికి? అందరికీ. భూలోకంలో వచ్చినటువంటి సన్మార్గంలో ఉండే వారందరికీ సన్మార్గం నేనే ఇచ్చాను అని అల్లాహ్ ఇక్కడ అంటున్నాడు. కాబట్టి సన్మార్గాన్ని ఇచ్చేవారు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఈ విషయం తెలియక ఆ పాస్టర్ గారు ఏం రాస్తున్నారు, 5 కోట్ల ఆయన అడుగుకుంటున్నాడు సన్మార్గం. అడుక్కోవాలి, ఎందుకంటే ఆయన అడిగితేనే ఇస్తానంటున్నాడు. ఎక్కడుంది? ఖురాన్లో ఉంది. 40వ సూరా మోమిన్ ఆయత్ నంబర్ 60లో వఖాల రబ్బుకుం ఉదుని అస్తజిబ్ లకుం, నీ ప్రభువు ఇలా సెలవిస్తున్నాడు, నీవు నన్ను అడుగు నేను ఇస్తానని. మరి అడగాలా లేదా? ఏమండి, అడగకుండా ఇస్తాడా? లేదు, అడగాలి, అడిగితేనే ఇస్తాడు. అందుకే అడుగుతున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రవక్తలు కూడా అడగాలి. ప్రవక్తలు కూడా అడగాలి. అల్లాహ్ ఖురాన్ ప్రవక్తకు కూడా చెప్తున్నాడు, అంతేగాని మనకేనా? ఆయనకు లేదా? ఆయనకు కూడా. ఇక్కడ ఏమంటున్నారు ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, వఖాల రబ్బుకుం ఉదుని అస్తజిబ్ లకుం, ఓ ప్రవక్త నీవు చెప్పు ప్రజలందరితో, నీ ప్రభువుని అడుగు, నీ ప్రభువు నీకు ఇస్తాడు, వింటాడు. అస్తజిబ్ లకుం, నీ మొర్రని వింటాడు. కావున అడగాలి. రోజుకి ఎన్నిసార్లు అడగాలి కనీసం మనము ఈ ఉమ్మత్ వారు? చెప్పగలరా? 5
5 పూటలు సార్లు ఎన్ని? 17 సార్లు. కనీసం 17 సార్లు అడగాలి. అదొక సిస్టమ్ అల్లా పెట్టారు అంతే. 17 సార్లు నువ్వు అడిగితే నీకు సన్మార్గం ఉంది, లేకపోతే లేదు. చాలామంది అంటారు ఎందుకంటే సన్మార్గం దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు అంటే ఆయన 17 సార్లు అడగట్లేదు. ఎందుకంటే బండి ఖచ్చితంగా నడవట్లేదు, కనీసం ఇన్ని సార్లు ఈ స్విచ్ నొక్కాలి అప్పుడే నడుస్తుంది. ఎన్నిసార్లు నొక్కామంటే 16, అయితే నడవదు, ఆగిపోతుంది. అదేంటి? అవును, 17 సార్లు నొక్కాలి ఖచ్చితంగా. ఇంకా ఎక్కువైనా నొక్కొచ్చి పర్లేదు, నఫిల్ నమాజులు సున్నత్ నమాజులు చదవచ్చు పర్వాలేదు, కనీసం 17 సార్లు నొక్కాలి, అప్పుడే నీ బండి నడుస్తుంది, లేకపోతే ఆగిపోతుంది. అదొక సిస్టమ్ అల్లాది. నువ్వు 5 పూటల్లో 17 సార్లు తూచా తప్పక అడగవలసిందే. నువ్వు ప్రయాణంలో ఉంటే నీ కన్స్ట్రక్షన్ ఇచ్చాను, తక్కువ సార్లు అడుగు. 2 4 2 అయిపోతాయి, 3 ఉంటాయి మళ్ళా. అంటే 3 రెళ్ళు 6 తగ్గుతాయి, 11 సార్లు అక్కడ అడగాలి ప్రయాణంలో. తప్పనిసరిగా అడగవలసిందే. అల్లాహ్కి ఒక్క పేరు తెలియనందుకు ఈయనేమయ్యాడు? తప్పిపోయాడు మార్గం. ఒక్క పేరు తెలియలేదు, అల్ హాదీ, అల్లా సన్మార్గం ప్రసాదించేవాడు. అందులో ఈసా అలైహిస్సలాం పేరు కూడా వచ్చింది చూడండి, రాలేదా? 13వ పేరు. నేను 18 పేర్లు చెప్పానా, అందులో 13వ పేరు హజరత్ ఈసా అలైహిస్సలాం వారి పేరు, యేసుక్రీస్తు వారి పేరు వచ్చింది. ఆయనకు కూడా హిదాయత్ ఎవరు ఇచ్చారంటున్నారు? అల్లా ఇచ్చాడు. ఆయన కూడా సన్మార్గం అల్లా ఇచ్చాడు. ఈయనకు తెలియదు. 40-50 సంవత్సరాలు పాస్టర్ పదవి చేశాడు. 1000 సంవత్సరాలు చేసినా తెలియదు. ఎందుకంటే ఖురాన్లోనే అది ఉంది, ఆ జ్ఞానము. ఎందుకు? నేను చెప్పట్లేదు, ఖురానే చెప్తుంది. తబారకల్లదీ నజ్జలల్ ఫుర్ఖాన అలా అబ్దిహి లియకూన లిల్ ఆలమీన నదీరా. అనంత శుభములు గలవాడు నీ ప్రభు తన దాసునిపై గీటురాయిని అవతరింపజేశాడు. దేన్ని గీటురాయి అన్నాడండి? ఖురాన్ని. ఖురాన్ ఒక గీటురాయి అండి, సత్య అసత్యాల్ని వేరుపరిచే గీటురాయి. హిదాయత్ అంటే సన్మార్గము, అలాగే జలాలత్ అపమార్గము, రెండింటిలో వ్యత్యాసం ఏంటో చెప్పేది. ఇప్పుడే చెప్పాను కదా ఒక పేరు గురించి ఎలా చెప్పాను? ఖురాన్ ద్వారా చెప్పాను. ఖురాన్ తెలిస్తేనే ఆ పేరు గురించి, అలాగే అల్లాహ్ యొక్క పేర్ల గురించి తెలుస్తుంది. కరుణామయుడు అంటారండి హజరత్ ఈసా అలైహిస్సలాంని, కరుణామయుడు అంటారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనను నేను నా కారుణ్యం ద్వారా పుట్టించానంటున్నాడు. ఎవరిని? హజరత్ ఈసా అలైహిస్సలాంని. రహ్మతం మిన్నా అంటున్నాడు, నా వైపు నుండి ఆయన ఒక కారుణ్యం అంటున్నాడు. ఎక్కడ? సూర మరియం తీయండి చూడండి. ఖాలత్ రబ్బి అన్నా యకూను లీ వలదున్ వలం యంససని బషర్ వలమకు బగియా ఖాల కదాలికి ఖాల రబ్బుక హువ అలయ్య హయ్యిన్ వలినజలు ఆయతం వరహ్మతం మిన్నా. నా వైపు నుండి కారుణ్యం అంటున్నాడు. అల్లా యొక్క కారుణ్యాన్ని అల్లా ఎన్ని భాగాలు చేశారు? 100 భాగాలు. 100 భాగాలు చేశారు. అల్లా తన కారుణ్యాన్ని 100 భాగాలు చేశారు. అంటే అల్లా యొక్క కారుణ్యం 100 భాగాలు అని కూడా కాదు. అక్కడ ఎన్ని భాగాలో అది మనకు తెలియదు. కానీ ఆయన ఒక కారుణ్యాన్ని 100 భాగాలు చేశారు. చేసి 1 భాగం ఈ లోకంలో పెట్టారు. ఎన్ని? 1 పెట్టడం వల్ల హజరత్ ఈసా అలైహిస్సలాం కరుణామయుడని బిరుదు పొందేశాడు ఆయన ఆ 1 భాగంలోనే. మదర్ తెరీసా కరుణామయ అని చెప్పి, కరుణదాతమ్మ ఆమె అని చెప్పి ఆవిడ కూడా, అలా చాలామంది కరుణామయుళ్ళు, దయగలవారు, ఏమండి దాన వీర సూర కర్ణ ఇలాంటివి ఎన్నో బిరుదులు పొందారు. 1 కరుణ భాగముతో ఆయన దగ్గర 100 భాగాలు ఇంకా ఉన్నాయి. అవి ఎప్పుడు ఉపయోగిస్తారండి? తీర్పు దినం నాడు. ఆ రోజు ఆ 100 భాగాలు ఉపయోగిస్తారు. అంటే ఇక్కడ 1 భాగంలోనే ఇంత కరుణ కనిపిస్తుంది. ఆ 1 భాగంలోనే క్రూర మృగాలు సైతము తన సంతానాన్ని ప్రేమిస్తాయి, మనం చూస్తున్నాము. అలాంటిది ఆ 100 భాగాలు, మిగతా 99 భాగాలు ఆయన అక్కడ ఉపయోగిస్తే ఏ రకంగా ఉంటుంది ఆ లోకము, ఆ తీర్పు, ఆ కాలము, దాన్ని మనం అంచనా వేయలేము. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పేర్లు ఉత్తమమైన పేర్లు ఆయన ఉన్నాయి. అస్మాఉల్ హుస్నా,
మంచి పేర్లు. వలిల్లాహిల్ అస్మాఉల్ హుస్నా ఫద్ఊహు బిహా. అల్లాహ్కి అనేకమైన మంచి మంచి పేర్లు ఉన్నాయి, ఆ పేర్లతోనే ఆయన అడగండి. ఫద్ఊహు బిహా, ఆ పేర్లతోనే అడగండి. వజరుల్లదీన యుల్హిదూన ఫీ అస్మాయి, ఎవరైతే ఆయన పేర్లను విస్మరిస్తున్నారో, ఆయన పేర్లను అతిక్రమిస్తున్నారో, ఆయన పేర్లను పలకటం లేదో వారి విషయం మీరు పట్టించుకోండి, వారిని విడిచిపెట్టేది. మీరు మాత్రం ఆయన పేర్లతోనే ఆయన అడగండి. 99 పేర్లు అని విన్నాం కదా, 99 అని కాదు. ఒక జికిర్లో వచ్చింది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ జికిర్ని చెప్పారు. ఆ జికిర్లో ఏమొస్తుంది? అల్లా, నువ్వు భూలోకంలో ఎంతమందికి నీ పేర్లు నేర్పించావో ఆ సమస్త పేర్లను నేను ఉపయోగించి నిన్ను అడుగుతున్నాను. అలాగే నీకు ఇంకెన్ని పేర్లు తెలుసో, నీ అగోచర జ్ఞానంలో ఎన్ని పేర్లు ఉన్నాయో, నీ అగోచర జ్ఞానంలో ఇంకా ఎన్ని పేర్లు ఉన్నాయో, నీ అగోచర జ్ఞానం, అలాగే నీకు ఇంకెన్ని పేర్లు తెలుసో, అంటే ఇంకెన్నో ఉంటాయి. కొన్ని నేర్పించారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అందుకే ఖయామత్ నాడు అందరు ప్రవక్తలు అంటారు, మేము వెళ్ళం బాబు, మేము వెళ్ళం, అల్లాహ్ చాలా కోపంగా ఉన్నారు, మేము వెళ్ళం అనే ఆ రోజు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్తారు. చూడండి, అక్కడ ఒక ట్రిక్ ఉంది, చిన్నది, చాలా గమనించాలి. ఎందుకు వెళ్ళారు తెలిసే? ఎవరు కూడా, ఈరోజు అల్లాహ్ చాలా కోపంగా ఉన్నాడు, మేము ఏం మాట్లాడినా ప్రమాదమే, అందుకే మేమేమి మాట్లాడలే, వెళ్ళలేము. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా వెళ్ళారు. మాట్లాడారా? వాళ్ళే ఏం చేశారు? వెళ్ళి సజ్జాలో పడిపోయారు. ఇంకా మాట్లాడటం ఏముంది? సజ్జాలో పడిపోయారు అంతే. సజ్జాలో పడి ఏం చేశారు అంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ లోకంలో ఎవరికి తెలియనటువంటి పేర్లు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేర్పించాడు. అల్లాహ్ యొక్క పేర్లు, ఎవరికి తెలియని పేర్లు, ఆ పేర్లతో అల్లాహ్ యొక్క జిక్ర్ చేశారు, ధ్యానం చేశారు. అప్పుడు ఈయన మాట్లాడకుండా ఆయన మాట్లాడారు. ఎందుకంటే ఖురాన్లో అన్నాడు, యౌమ యకూము రూహు వల్ మలాయికతు సఫ్ఫన్ లా యతకల్లమూన ఇల్లా మన్ అదిన లహు రహ్మాన్. ఆ రోజు అందరూ వరుసలలో నిలబడతారు, దైవదూతలు, దైవ ప్రవక్తలు, అందులో జిబ్రైల్ కూడా వరుసలో ఉంటారు, అందరూ వరుసలో నిలబడతారు. ఎవ్వరు ఏమి మాట్లాడలేరు, ఆయన అనుమతి లేదు. ఇప్పుడు ముందు ఆయన అనుమతి ఇవ్వాలి కదా, నేను అడిగితే ఆయన ఇస్తాడు, అడగకుండా అనుమతి ఎలా తీసుకోవాలి అది ఆయనకు తెలుసు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగితే ప్రమాదం, ఎవరు మాట్లాడలేరు. ఎలా మాట్లాడాలి? మాట్లాడకుండా మాట్లాడాలి. ఎలాగ మాట్లాడకుండా ఎలా మాట్లాడాలి? ఆయన అనుమతి ఇవ్వాలి. ఆయన అనుమతి తీసుకోవాలంటే ఏం చేయాలి? ఈయన సజ్జాలో పడిపోయి, సజ్జాలో పడిపోతే అల్లాహ్ ఏం చేశారు? అతి ప్రముఖమైనటువంటి ఆయన పేర్లు ఆయనకి ఇచ్చాడు. ఆ పేర్లతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఆయన స్తుతించారు. అందుకే ఆయన అన్నారు, ఎవరికి కూడా తెలియనటువంటి స్తుతి నేను స్తుతించాను అక్కడ. వెంటనే అల్లాహ్ అన్నాడు, ఓ ముహమ్మద్, మీ తలను ఎత్తండి, ఎందుకు వచ్చారు, ఏం కావాలి అడగండి, ఇస్తానంటున్నాడు అల్లాహ్. లా యతకల్లమూన ఇల్లా మన్ అదిన లహు రహ్మాన్. ఆ రోజు ఎవరు కూడా మాట్లాడలేరు, రహ్మాన్ యొక్క అనుమతి లేదు. అనుమతి ఎలా తీసుకోవాలి? ఎవరికి తెలియదు, ఈయనకు తెలుసు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. అందులో సజ్జాలు పడిపోయారు. అనుమతి దొరికిందా లేదా? దొరికేసింది. దొరకనే తడు. ఇంకా మొట్టమొదట అన్నారు, అల్లాహ్, అందరూ ఎంత బాధల్లో ఉన్నారో తెలుసా? సూర్యుడు దగ్గరికి వచ్చేసి అందరు చెమటల్లో మునిగి ఉన్నారన్న, ఈ బాధను పడలేకపోతున్నారు, తొందరగా లెక్కలు తీసుకుంటామని నేను అడగడానికి వచ్చాను. వాళ్ళ కోసం వచ్చాను, అవును, అందరి కోసం వచ్చాను. ఆయన కోసం వెళ్ళారేమో కాదు, ఆయన కోసం కాదు, అందరికీ లెక్కలు తొందరగా తీసుకోవాలి. లెక్కలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీసుకోవడం ప్రారంభించారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గురించి అందరికంటే ఎక్కువగా తెలుసు. భూలోకంలో ప్రవక్తల కంటే, అందరికంటే ఎక్కువగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలుసు. ఇది ఎప్పుడు చెప్పారు? ఆయన తన జీవితంలో చెప్పారు. ఏ సందర్భంలో చెప్పారు? కొంతమంది ఉన్నారండి, ఏమనుకుంటారంటే, అలా కాదండి, ప్రవక్త గారంటే ఆయన జన్నతులో డైరెక్ట్గా వెళ్ళిపోతారు, ఆయన ప్రవక్తే కాబట్టి ఆయనకంటే మేము చాలా ఎక్కువ భక్తి చేయాలండి. ఏం చేయాలండి? నేనేమో 4 నెలలు వెళ్ళిపోతానండి. వెళ్ళిపోండి, వద్దనలేదు నేను, కానీ ప్రవక్త గారు ఏం చెప్పారో కూడా చూడండి. ప్రవక్త గారు ఏం చెప్పారో కూడా చూడండి. ఏం చెప్పారంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, ఒక 3 వ్యక్తులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి ఏమడిగారంటే, అయ్యా ప్రవక్త గారు ఉన్నారా? లేరు అన్నారు. దేనికి వచ్చారన్నారు? లేదు, మేము ప్రవక్త గారి యొక్క భక్తి శ్రద్ధలు ఏంటో తెలుసుకోవాలని వచ్చాను, ఆయన మాదిరిగా మేము కూడా చేయాలని.
అప్పుడు ప్రవక్త గారు లేరు, కానీ మీరు ఖురాన్ చదవలేదా? చదివాను. ఖురాన్ అంతా కూడా ఆయన జీవితం, భూమిపై నడుస్తున్న ఖురాన్, ఆయన ప్రాక్టికల్గా నడుస్తున్న ఒక ఖురాన్, ఆయన థియరిటికల్గా ఖురాన్ ఉంది, దాన్ని ఆచరణ రూపంలో ఉన్నటువంటి ఖురానే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అక్షరాలు దాన్ని ఆచరించి చూపించారు. అని చెప్పి ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోయి మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారు? నా జీవితంలో ఎప్పుడు కూడా ఇంకా తహజ్జుద్ మాననంటాడు. ఇంకో అతను అంటాడు, నా జీవితంలో ఎప్పుడు కూడా రోజాలే మాననంటాడు. ఇంకో అతను, మరొక అతను అంటాడు, అసలు నేను పెళ్ళే చేసుకోను, ఈ గోలే వదిలిపోద్ది పెళ్లి చేసుకోకపోతే. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి తెలుస్తుంది. తెలిస్తే ఆయన వచ్చి ఖుత్బా ఇస్తారు, మెంబర్పై నిలబడతారు, ఎర్రగా కందిపోతారు. ఆయన ముఖ కవలికలు దానిమ్మ గింజల మాదిరిగా మారిపోయాయి. హదీస్లో పదాలు వస్తున్నాయి. అంత ఎర్రగా కందిపోయి కోప ఉగ్రతలో అంటారు. మీలో కొంతమంది పేర్లు చెప్పలేదు ఆయన, కొంతమంది వచ్చారు, ఇలా మాట్లాడుకున్నారు. ఆ ముగ్గురు ఎవరు? హజరత్ అలీ రజియల్లాహు అన్హు, ఉస్మాన్ బిన్ మజూన్, అమర్ బిన్ ఆస్, అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్. ఈ ముగ్గురు పేర్లు చెప్పలేదు. ఇలా వచ్చారంట. ఖబర్దార్, మీ అందరికంటే ఎక్కువగా నాకు అల్లా గురించి తెలుసు. అది ఎక్కువ జ్ఞానం అల్లా గురించి ఆయనకు ఉంది. నేను రాత్రుల్లో నమాజ్ చేస్తాను, పడుకుంటాను కూడా. నేను రోజా ఉంటాను, మాంటాను కూడా, అంటే నఫిల్ రోజాలు. నేను వివాహం కూడా చేసుకున్నాను, దాంపత్య జీవితం గడుపుతున్నాను. ఎవరైతే నా ఈ పద్ధతిని తిరస్కరిస్తారో వారు నాలో లేరన్నారు. చూసారా ఏమన్నా? అది గొప్ప కాదు. మనం మొత్తం మానేసి భక్తిలో అలా తేలిపోవడం అది గొప్ప కాదు. అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతికి విరుద్ధం. ఆయన ఏం చేశారు? వివాహం కూడా చేసుకున్నారు. ఆయన ఏం చేశారు? రాత్రి తహజ్జుద్ కూడా చేశారు. ఆయన ఏం చేశారు? నఫిల్ రోజాలు కూడా ఉండేవారు. జీవితాంతరం రోజా ఉండేవారు. అసలు రోజా లేదన్నారు. రోజు రాత్రి తహజ్జుద్ చదివేవాడు. అసలు తహజ్జుదే కాదన్నారు. అంటే చదివారు, పడుకున్నారు కూడా. రాత్రి నిలబడి ఫజర్ వరకు తహజ్జుద్ చదివి మళ్ళా రాత్రి ఇషా నమాజ్లో వజూ చేశారు, ఫజర్లో వజూ చేశారు. అంతేగాని రాత్రి వజూ చేసిన తర్వాత ఫజర్ కూడా చేయలేదు. అలా జీవితాంతరం చేశారని ఎక్కడుందా? కానీ పుస్తకాలు ఏం రాస్తారు? ఒక వ్యక్తి 50 సంవత్సరాలు ఇషా మరియు ఫజర్ కూడా ఒకే వజూతో చేశారు. అది ప్రవక్త పద్ధత? ఏమంటే ప్రవక్త పద్ధత? అది కాదు. కాబట్టి ఆయన ఏమన్నారంటే నా పద్ధతి కాదు అనేసారు. అది నా పద్ధతి కాదు. అయ్యో 50 సంవత్సరాలు చేశారండి, 40 సంవత్సరాలు చేశారండి, నా పద్ధతి కాదంటున్నారు ప్రవక్త. జీవితాంతరం రోజా ఉన్నారండి, నా పద్ధతి కాదనేస్తున్నారు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు? మీ అందరికంటే ఎక్కువ అల్లాహ్ గురించి నాకు తెలుసు. అంటే దీని ద్వారా ఏం తెలుస్తుంది? ఎంతైతే అల్లాహ్ గురించి జ్ఞానం ఉంటుందో అంత ఎక్కువగా అల్లాహ్ పట్ల భక్తి శ్రద్ధలు కూడా ఉంటాయి. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు అడిగారు, ఓ ప్రవక్త, మీ సిఫారసు ఎవరికి ఎక్కువగా దొరుకుతుందని? మీ సిఫారసు ఎవరికి ఎక్కువగా దొరుకుతుంది? అబూ హురైరా, నాకు తెలుసు నువ్వే అడుగుతావని. నాకు తెలుసు, నేను ముందు నుంచే నేను ముందు నుంచి అనుమానపడుతున్నాను నువ్వు అడుగుతావని. ఈ విషయం ఎందుకో తెలుసా? నీకు ధార్మిక జ్ఞానం అంటే చాలా హిరిస్, అంటే ఆశ ఎక్కువ. నీకు జ్ఞానం పట్ల ఆశ కలిగి ఉండాలని తెలుస్తుంది. మనకి ఆశ, హిరిస్, జ్ఞానాన్ని నేర్చుకోవాలి అని చెప్పి ఆశ ఉండేవారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బట్టి, అబూ హురైరా నీకు ఆశ ఎక్కువ ఉంది జ్ఞానం పట్ల, నువ్వు అడుగుతాను నాకు తెలుసు. అయితే నేను ఎవరికి ఎక్కువ సిఫారసు దొరుకుతుందో నాది ఖయామత్ నాడు. మన్ ఖాల లా ఇలాహ ఇల్లల్లాహ్ ముఖ్లిసన్ ఫీ ఖల్బి వ నఫ్సి, ఎవరైతే స్వచ్ఛమైన హృదయంతో లా ఇలాహ ఇల్లల్లాహ్ చదువుతారు, స్వచ్ఛమైన హృదయంతో మరియు స్వచ్ఛమైన ప్రాణముతో, మిన్ నఫ్సి ఖల్బి ఔ నఫ్సి అన్నారు. కొంతమంది అడుగుతున్నారు ఈ మధ్య, ఏమండి కలిమాకి షరతులు ఉన్నాయి, కలిమా చదువుకున్నారు, ఎన్ని షరతులు తెలుసా ఎవరికైనా అని సభల్లో కూడా అడుగుతున్నారు. ఏమండి తెలిసినా తెలియపోయినా చాలామంది షరతుల మీద ఉంటారండి. తెలిస్తేనే ఉంటారని ఏమైనా ఉందా? కలిమాకి 8 షరతులు అని చెప్పి పెట్టారు. 8 షరతులు తెలిస్తే మాత్రమే వారు కలిమా చదివినట్లు, లేకపోతే లేదు అని అలా కాదు. కలిమా చదివిన వారికి ఆ షరతులు తెలియకపోయినా కొంతమంది ఆ షరతుల్లో ఉంటారు. షరతులు ఏంటండి? ఒక షరతు మొదటిది అల్ ఇల్ము అన్నారు, జ్ఞానము.
కలిమా లా ఇలాహా ఇల్లల్లా యొక్క షరతులు మొదటి షరతు ఏంటి? అల్ ఇల్ము, జ్ఞానం. ఎందుకో తెలుసా? జ్ఞానం అనేది అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అంతే కదా? కరెంట్ లేదు, చీకటిగా ఉంది, రాత్రి 12కి వచ్చారు, చిట్ట చీకటిగా ఉంది ఇక్కడ అంతా కూడా. ఆ చీకటిలో వచ్చారు, అయ్యా సిద్దిఖాన్ గారు ఒక 100 మంది లేబర్ని పిలిపించండి, ఈ చీకటి అంతా దూరం చేయాలి మనం అని అంటారా? అందు. ఎందుకంటే లైట్ పెడతారు అంటాడు ఆయన. లైట్ పెడితే ఏమవుతుంది? చీకటి దూరం అవుతుంది. అంటే చీకటిని దూరం చేయాలంటే ఏం చేయాలి? వెలుగు తేవాలి. అలాగే అజ్ఞానాన్ని దూరం చేయాలంటే ఏం చేయాలి? జ్ఞానం కావాలి. అందుకే అల్లాహ్ ఏమన్నాడు? వమా యస్తవిల్ ఆమా వల్ బసీర్ వల జులుమాతి వల నూర్ వల జిల్లు వల హరూర్ వమా యస్తవిల్ అహ్యా వల్ అమ్వాత్. గుడ్డివాడు కన్నులు గలవారు ఉభయను సరి సమానులు కాదు. ఎండ నీడ సరి సమానులు కాదు. వెలుగు చీకటి సరి సమానం కాదు. బ్రతికి ఉన్నవారు చనిపోయినవారు సరి సమానులు కాదు. కుల్ హల్ యస్తవిల్ లదీన యఅలమూన వల్లదీన లా యఅలమూన్. జ్ఞానులు అజ్ఞానులు ఉభయలు సరి సమానులు కాదు. కాబట్టి అల్లాహ్ జ్ఞానాన్ని నేర్చుకోండి అంటున్నాడు. ఫఅలమ్ అన్నహు లా ఇలాహా ఇల్లల్లాహ్. ముందు జ్ఞానాన్ని నేర్చుకోండి. దేని గురించి? లా ఇలాహా ఇల్లల్లాహ్ గురించి నేర్చుకోండి. అంటే జ్ఞానం అవసరము. అందుకే ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి కూడా ఏమన్నారంటే అల్ ఇల్ము ఖబ్ల అల్ ఖౌల్ వల్ అమల్. ఏదైనా చెప్పాలి అన్నా చెయ్యాలి అన్న ముందు ఏం కావాలండి? జ్ఞానం కావాలి. చెప్పాలి అన్నా చెయ్యాలన్నా ముందు జ్ఞానం కావాలి. అలా కాదండి, ఏదో ఒకటి చెప్పేస్తాను, నేను నిలబడతాను, వెళ్తానండి అంటే ఏం చెప్తావు? ఏదో ఒకటి చెప్పేస్తే కొంపలు ముంచేస్తావు. అలా చెప్పడానికి వీల్లేదు. లేదు పక్కన చెప్పుకో అంట. ఏదో ఒకటి చెప్పేస్తానండి. ఏమవుతుంది? ఏదో చెప్తానండి. స్కూల్లో తీసుకున్నాడు లెక్చరర్ అండి, ప్రిన్సిపల్ గారు అడుగుతున్నారు, ఏమయ్యా ఒక క్లాస్ చెప్పి వెళ్ళి ఏదో ఒకటి చెప్తాను, అక్కడికి వెళ్ళాడు. ఏదో ఒకటి చెప్తే ఎలాగవుతుంది? అవును, పక్కన. కాబట్టి జ్ఞానం అనేది నేర్చుకుంటేనే వస్తుంది. ఇన్నమల్ ఇల్ము బిత్తాల్లుమ్. ఇన్నమల్ ఇల్ము బిత్తాల్లుమ్. జ్ఞానం అనేది నేర్చుకుంటేనే వస్తుంది అంటున్నారు అల్లాహ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, జ్ఞానం అనేది నేర్చుకుంటేనే వస్తుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర కూర్చొని సహాబా నేర్చుకున్నారు. 2 సహాబాల గురించి మనం విన్నాం. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు, ఆయన స్నేహితుడు, ఇద్దరు కూడా వాటాగా భారీగా వెళ్ళేవారు, వంతుగా వెళ్ళేవారు. ఏది నేర్చుకోవడానికండి? జ్ఞానం నేర్చుకోవడానికి. ఒకరోజు ఆయన వచ్చేవాడు, ఒకరోజు ఉమర్ ఫారూక్ వెళ్ళేవారు. ఈయన నేర్చుకుంది ఆయనకి వెళ్ళి నేర్పించేవాడు, ఆయన నేర్చుకుంది ఆయనకి వెళ్ళి నేర్పించేవాడు. అంటే వంతుల వారీగా. చూసారా ఎలా సులువుగా నేర్చుకున్నారు వీళ్ళు? ఇద్దరు వెళ్తే పనిపోద్ది అక్కడ. కాబట్టి ఒకటి వెళ్ళి నేర్చుకో. నువ్వు వెళ్ళు, నేను పని చేసుకుంటాను. నువ్వు వెళ్ళను, నేను వెళ్తాను, వచ్చి నేర్పించు. ఎంత సులువుగా అందులో. కాబట్టి జ్ఞానం నేర్చుకోండి అని ప్రోత్సహించారు. అల్లాహ్ ప్రోత్సహించారు, ప్రవక్త ప్రోత్సహించారు. అందుకే కలీమాకి మొదటిది అల్ ఇల్మ్. మొదటి షరతు జ్ఞానము అవసరము. రెండవ షరతు ఏంటండి? మొదటిది అల్ ఇల్మ్, జ్ఞానము. రెండవది యకీన్. యకీన్ అంటే ఖచ్చితంగా, నమ్మకంగా. షక్ అది పనికిరాదు, షక్ని తొలగిస్తుంది. ఏది? యకీన్. యకీన్ అనేది ఏంటి? నమ్మకము. దేన్ని? సందేహాన్ని తొలగిస్తుంది. ఒక వ్యక్తి సందేహంగా నమ్ముకున్నాడు, స్థిరంగా ఉంటాడా ధర్మంలో? ఉండలేడు. ఖచ్చితముగా పూర్తి కాన్ఫిడెన్స్తో నమ్మకంతో నమ్ముకున్నాడు, ఖచ్చితంగా ఉండొచ్చు ఇన్షాల్లాహ్. కాబట్టి యకీన్ రెండవది. అందుకే ఏమన్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా తన గ్రంథం ఖురాన్లో, కల్లా లౌ తఅలమూన ఇల్మల్ యకీన్. నేను ఖచ్చితంగా తెలుసుకుంటే ఎంత బాగున్నో అక్కడ సమాధిలో చెప్తాడు. అయ్యో ఖచ్చితంగా తెలుసుకోలేకపోయాను, ఏమో అల్లాహ్ ఉన్నాడో లేదో అనుకున్నాను, నా జీవితం ఇలా అయిపోయింది. ఉన్నాడు, ఖచ్చితంగా అల్లాహ్ ఉన్నాడు, ఇందులో సందేహం లేదు. యకీన్ కలిమా యొక్క షరతుల్లో రెండో షరతు అండి. చిన్నవేవి కానీ ఇవి తెలియనందువల్ల కొంతమంది అసలు మీరు కలిమా చదువుకోలేదు అని కొట్టి పడేస్తారు. అది సరికాదు. చదువుకున్న వాళ్ళలో ఇవి ఉంటాయి. ఇల్మ్ ఉంటుంది, యకీన్ కూడా ఉంటుంది. మూడోది ఏముంటుందండి? ఇఖ్లాస్. ఇఖ్లాస్ అనేది ఏం చేస్తుందంటే షిర్క్ని నిర్మూలిస్తుంది. ఇఖ్లాస్కి వ్యతిరేక పదం షిర్క్. అల్లాహ్ ఏమంటున్నారు? అలా లిల్లాహి దీనుల్ ఖాలిస్. ధర్మాన్ని అల్లాహ్ కొరకు స్వచ్ఛంగా ఉంచండి, కలుషితం చేయకండి. కలుషితం మనమే తీసుకోం కదా, అల్లాహ్ అంటున్నాడు
దాని గురించి వైన్నలకు ఫిల్ అన్ఆమి లఇబ్రా నుస్కీకుం మిమ్మా ఫీ బుతూని మిన్ బైని ఫర్షి వ దమిన్ లబనన్ ఖాలిసన్ సాయిగన్ లిశ్శారిబీన్. అల్లాహ్ పశువులలో కొన్ని సూచనలు పెట్టాడు, మన కోసం గుణపాఠం పెట్టాడు. ఆ పశువులలో నుంచి స్వచ్ఛమైన పాలు వస్తుంది. ఎక్కడైతే పాలు వస్తుందో అక్కడే పేడ కూడా తయారవుతుంది, రక్తం కూడా తయారవుతుంది. కానీ ఆ స్వచ్ఛమైన పాలులో పేడ కూడా కలవటం లేదు, రక్తం కూడా కలవటం లేదు. స్వచ్ఛమైన పాలు అల్లాహ్ ఇస్తున్నాడు. ఒకవేళ పేడ కలిస్తే థూ అంటాం, బాగలేదండి కల్తీ అయిపోయింది అంటాం. రక్తం కలిస్తే థూ అంటాం. మరి అల్లాహ్ అండాలగా? మన భక్తిలో ఏమైనా కలుషితం అవుతే, కాబట్టి ఇఖ్లాస్ అందుకే అన్నారు, షిర్క్ని నిర్మూలిస్తుంది ఇఖ్లాస్. స్వచ్ఛం కంప్లీట్గా అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి. అల్లాహ్ యొక్క ఆరాధనలో ఎవ్వరు కూడా భాగస్వాములు రాకూడదు. దాన్ని ఇఖ్లాస్ అన్నారు. మగరిబ్ ఇషా కలిపి చదువుకుందాం ఇన్షాల్లా. ఇది 3వ షరతు అండి, ఇఖ్లాస్ అని అన్నారు. ఆ తర్వాత అల్ హక్, సత్యము. ఎందుకంటే సత్యం ఎప్పుడైతే మనలో వస్తుందో అసత్యము తొలగించిపోతుంది. అందుకే సత్యమైన ధర్మం అల్లాహ్ పంపించాడు, సత్యమైన మార్గం పంపించాడు, సత్యమైన గ్రంథం పంపించాడు, సత్యమైన ప్రవక్తని పంపించాడు. ప్రతి చోట అల్లాహ్ హక్ అనే పదం వాడారు. ధర్మం దగ్గర వాడారు, గ్రంథం దగ్గర వాడారు, ప్రవక్త దగ్గర వాడారు, మార్గం దగ్గర వాడారు. హక్ జాలికుముల్లాహు రబ్బుకుముల్ హక్ ఫమాదా బాదల్ హక్ ఇల్ల దలాల్. ఈయనే మీ ప్రభువు వాస్తవం, సత్యము, మరి మిగతావి అసత్యం. కద్ జాఅకుం రసూలునా బిల్ హక్, మా ప్రవక్త మీ దగ్గరికి వచ్చేసారు సత్యం తీసుకొని, మిగతావి అసత్యం. ఇంకా సత్యం ఉంటే అల్ హక్ అని అన్నాడు కదా. అల్ హక్ అంటే సంపూర్ణమైన సత్యం అని అల్ హక్ అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. 4వ షరతు అల్ హక్. 5వ షరతు మొహబ్బా అంటే ప్రేమ. అల్లాహ్ను ఎలా ప్రేమించాలి? వమినన్నాసి మయ్యత్తఖిజు మిన్ దూనిల్లాహి అందాదన్ యుహిబ్బూనహుం కహుబ్బిల్లాహ్ వల్లదీన ఆమను అషద్దు హుబ్బన్ లిల్లాహ్. ప్రజలలో కొంతమంది అల్లాహ్ను ఎలా ప్రేమించాలో అలా వేరే వారిని ప్రేమిస్తున్నారు. అలా చేయొచ్చండి? అల్లాహ్ను ఎలా ప్రేమిస్తున్నానో అలా ప్రవక్తని ప్రేమించగలనా? లేదు. అల్లాహ్ యొక్క ప్రేమ లాంటిది ఇంకెవ్వరి ప్రేమ లేదు. సంపూర్ణంగా అల్లాహ్ను ప్రేమించాలి. అందులో ఏ మాత్రము 1% కూడా ఎవరి ప్రేమ ఉండకూడదు. సంపూర్ణంగా అల్లాహ్ను ప్రేమించాలి. అది మహబ్బా. ఆ తర్వాత ఇన్కియాద్ అన్నారు. ఇన్కియాద్ అంటే విధేయత. మొహబ్బత్ ఏం చేస్తుంది? ప్రేమ ఏం చేస్తుంది? శత్రుత్వాన్ని నిర్మూలిస్తుంది. కొంచెం కూడా శత్రుత్వం ఉండదు. పరిపూర్ణంగా అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటుంది. తర్వాత ఇన్కియాద్ అంటే విధేయత. ఇన్కియాద్ అంటే విధేయత. అవిధేయతను నిర్మూలిస్తుంది. అల్లాహ్ యొక్క మాటను తీసుకునే విషయంలో పరిపూర్ణంగా విధేయత కలిగి ఉండాలి, లోబడితనం ఉండాలి. ఇన్కియాద్ అంటే అకీదత్ మంద్ అంటారు దాన్ని ఉర్దూలో. వీడు చాలా అకీదత్ మందుగా ఉంటున్నాడు అంటే చాలా ఆయన పట్ల నమ్మకం కలిగి ఉంటాడు. ప్రతిదానికి ఆయనే అంటాడు, ఏ విషయంలో కూడా అదే అంటారు కదా, దాన్ని ఇన్కియాద్ అంటారు. ఇది ఎన్ని షరతులే అండి? 6. 7వది ఖుబూల్ అండి, స్వీకారము, తీసుకోవటము. అంటే ఖుబూల్ ఏంటి? తిరస్కారం తొలగిస్తుంది. అల్లాహ్ ఏం చెప్పినా స్వీకరించటం, ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, మనకి కష్టమున్నా సుఖమున్నా, నష్టమున్నా లాభమున్నా, సులువున్నా ఇబ్బందిగా ఉన్నా, ప్రతి విషయంలో అల్లాహ్ యొక్క మాటను తీసుకోవటం ఖుబూల్. 7వ షరతు అండి. లాస్ట్కి 8వ షరతు కుఫ్ర్ అండి. కుఫ్ర్ అంటే ఏంటి? తిరస్కారము. దేన్ని తిరస్కరించాలి? ఫమన్ యక్ఫుర్ బిత్తాగూత్ వ యుమిన్ బిల్లాహ్.
దైవేతరులందరినీ తిరస్కరించాలి. అబ్బాయి నేను తిరస్కరించనండి, అల్లాహ్ని కూడా నమ్ముకుంటానంటే కుదరదు. ముందు ఏం చేయాలి? లా ఇలాహ, దాన్ని ఏమన్నారు? నఫీ. అది ఆమ్, సమస్తాన్ని తిరస్కరించాలి. లా ఇలాహ, అందరినీ తిరస్కరిస్తాం, అసలు ఏమీ లేదు. ఇస్బాత్ ఖాస్ అన్నారు, అంటే ప్రత్యేకంగా అల్లాహ్ని మాత్రమే నమ్ముకోవాలి. ఖాస్, స్వచ్ఛంగా. కలిమా కూడా అదే నేర్పిస్తుంది. ముందు తిరస్కారం అందులో ఉంది, తర్వాత ప్రత్యేకత ఉంది. తిరస్కారం అనేది ఆమ్, అన్నిటినీ. స్వీకారం అనేది ఖాస్, ప్రత్యేకమైనది. దాన్నే నఫీ ఆమ్ అంటారు, ఇస్బాత్ ఖాస్ అంటారు. కుఫర్ చేయాలి, తిరస్కారం చేయాలి. లా ఇలాహ, తిరస్కరించాలి ముందు. అసలు ఏ దైవం లేదు. ఈ బాటిల్ ఉందండి, ఇందులో మొత్తం ఏవో చెత్త చెదారం ఉంది, అంతా తీసి క్లీన్ చేశారు. అప్పుడు ఏం చేసాం? నీళ్లు పోసాం, అప్పుడు ఉపయోగపడుతుంది. అలాగే మన హృదయంలో ఉన్న సమస్త దైవాల్ని తిరస్కరించాలి. తిరస్కరించకపోతే కుదరదు అంటుంది ఇస్లాం. లేదండి ఆ దేవుడు కూడా ఉంటాడు, ఈ దేవుడు కూడా ఉంటాడు, అల్లాహ్ కూడా ఉంటాడు, పర్వాలేదండి అన్నీ కలుపుకుంటూ పోవాలి. లేదు, కుదరదు, కుదరదు. లా ఇలాహ ఇల్లల్లాహ్. ఈ 8 షరతులు. 6 10 हो गए क्या शेख? और एक 10-20 लाजे 6:30 ख़त्म कर देंगे क्या शेख? 6:30 20 लाजे और कुछ बोलते हम लोग. ఇంకొక 20 నిమిషాలు చెప్పి ముగించుకుందాం. 6:30 నిమిషాలు. ఈ షరతులు, ఇప్పుడు చెప్పినటువంటి ఈ షరతులు, ఇవి ఖురాన్ హదీస్లో ఉన్నవే, ఏదో కొత్తగా తీసుకొచ్చి పెట్టినవి కాదు. ఒకటి. రెండవది, కలిమా చదువుకునే వారిలో ఉంటాయి ఇవి. ఆ పదాలు తెలియకపోవచ్చు కానీ అవి మాత్రం ఉంటాయి కలిమా చదువుకునే వారు. అవి ఉండేవారు ఏం చేస్తారు? ఖచ్చితంగా ఇస్లాంని పాటిస్తూ ఉంటారు. అవి ఉండేవారు ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారు, లేనివారు ఖచ్చితంగా పాటించలేరు. ఒక ఉదాహరణ నేను ఇస్తాను, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎలాగంటే, అసలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దాస్యము ఎలా ఉండాలి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దాస్యం ఎలా ఉండాలి? చాలా చోట్ల నేను వింటూ ఉంటాను, నేను అల్లాహ్ నమ్ముకున్నానండి, చాలా బాగుంది నా జీవితం, అల్లాహ్ నమ్ముకున్నాను. ఇంకోటి అంటాడు, నేను అసలు ఏం బాగోలేదని నమ్ముకున్నాను కానీ ఏం బాగోలేదు, అందుకే నేను వదిలేశానండి. అంటే కలిసి రావాలి, వస్తేనే అల్లాహ్ నమ్ముకుంటాం, కలిసి రాకపోతే ఏం లేదండి. చూడండి అసలు దాస్యం అంటే ఎలా ఉంటుందో ఒక్క ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక ఎగ్జాంపుల్, ఎవరు ఖురాన్లో ఒక పేరుతో సూరా ఉంది, ఆయన ప్రవక్త కాదు. ఎవరండి ఆయన? ప్రవక్త కాదు, కానీ ఆయన పేరు ఉంది ఖురాన్లో, లుక్మాన్. ఎంత గొప్ప వ్యక్తి! ప్రవక్త కాదు, ప్రవక్తల పేరుతో సూరాలు ఉన్నాయి, ప్రవక్త కాని వ్యక్తి ఒక పేరుతో సూరా ఉందంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి ఉంటాడు. నిజమే, చాలా గొప్ప వ్యక్తి. కానీ ఆయన ఒక దాసుడు అని చెప్పి వస్తుంది, దాసుడు అని వస్తుంది. ఆయన ఒక దాసుడు అంటే, దాసుడు అంటే ఆయనకు ఒక యజమాని కూడా ఉండేవాడు. ఒక యజమాని దగ్గర ఆయన దాసుడు. నిజంగా ఒక దాసుడు అనేవాడు ఎలా ఉండాలి? ఈ లోకంలో ఉండే దాసుడు కాదండి, అల్లాహ్ దాసుడు కూడా ఎలా ఉండాలి? ఒక ఉదాహరణ లుక్మాన్ జీవితంలో ఉంది మనకి. లుక్మాన్ జీవితం, యజమాని ఆ దాసుడికి, లుక్మానికి ఏ భోజనం వచ్చినా ముందు దాసుడికి పెట్టేవాడు, తర్వాత యజమాని తినేవాడు. అసలు రూల్ ఏంటి? ఎక్కడైనా ముందు యజమాని తినిన తర్వాత మిగిలింది దాసుడికి పెడతాడు. కానీ ఇక్కడ అలా లేదు, ఇక్కడ రివర్స్గా ఉంది. ఏంటి? ముందు దాసుడు తినాలి, తర్వాత యజమాని తినాలి, మిగిలింది. అంటే ఎవరు గొప్ప ఇద్దరిలో? యజమాని గొప్ప. గురువుగారు చెప్తున్నాడు, ఆయన తినిపిస్తున్నాడు కదా, యజమాని గొప్ప. ఎందుకంటే యజమాని తినకుండా దాసుని పెడుతున్నాడు. కానీ యజమాని పేరు రాలేదు సూరాలో, ఈ దాసుడి పేరు వచ్చింది. ఆయన బాగా తిన్నాడు కూడా, పేరు కూడా ఆయనది వచ్చింది. ఈయనేమో తినిపించాడు, ఈయన పేరు రాలేదు. అంటే అక్కడ ఏం తెలుస్తుందంటే, ఏంటి ఇంట్లో ఉన్న గొప్పతనం? ఈ తినే దాసుల్లో ఉన్న గొప్పతనం ఏంటి చెప్పాడు. ఇలా రోజు తింటున్నాడు. ఒకసారి కర్బూజాకాయ వచ్చింది, పుచ్చకాయ వస్తే దాన్ని 17 మొక్కలు చేశాడు ఆయన. 17 చేసి ఒక్కొక్కటి ఇచ్చాడు.
ఆయన ఎలా తింటున్నాడు? ఎంతో గొప్పగా రుచిగా ఉన్నట్టు కసాబిసాబని తింటున్నాడు. అబ్బా, ఈయన చూసి ఈయన నోరు ఊరుతుంది. అలా తింటున్నాడు అని చెప్పి ఒక్కొక్కటి ఇస్తున్నాడు. 16 ముక్కలు అయిపోయి ఇంకొకటే మిగిలింది. నేను తింటాను. తినండి గురువు గారు, మీరు నా యజమాని కదా అని నోట్లో పెట్టుకున్నాడు. తీసాడు. పెట్టుకోవడం తడవ తీసాడు బయటికి. ఆయన కలిసి చూస్తున్నాడు. ఎలా తినేసాడు వీడు? చేదు ఉంది. ఎలా తినేవయ్యా నువ్వు? 16 ముక్కలు నువ్వు తింటుంటే నీ ఫీలింగ్ చూస్తుంటే నాకు నోరు. అయ్యా, మీరు నా యజమాని, ఇన్నాళ్ళు రుచికరంగా పెట్టారు, ఒకసారి చేదు పడితే ఏముంది? అందుకే తినేస్తాను. ఎప్పుడు రుచికరమేనా? చేదు కూడా స్వీకరించాలి. రుచిది ఎలాగైతే స్వీకరిస్తామో చేదు కూడా అలాగే స్వీకరించగలగాలి. అది నిజమైన దాసుడు. రుచి అయితే స్వీకరించి చేదైతే తుతు అంటూ అది నిజమైన దాసుడు కాదు. కానీ ఈ రోజుల్లో దాసుల పరిస్థితి అలా ఉంది. రోజు స్వీటే పెట్టాలి. అబ్బే, ఒక్కసారి చేదు పెడితే అది కుదరదండి. అంత బాగా చూసుకున్నాడు. అల్లా ఎప్పుడో ఒకసారి కష్టం పెట్టాడు. ఇంత పెద్ద లిస్ట్ తయారు చేస్తాడు. నాకు అల్లా ఇలా చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు, అలా చేశాడు. అసలు నేను ఎన్ని చేశాను అనుకుంటున్నావు? అసలు నమాజులు మానేవాడినా? నీకు తెలియదా? నేను ఎలా వచ్చాను నమాజ్కి? మసీదు సేవ చేయలేదా? నేను హద్దులు చేయలేదా? ఉమ్రా చేయలేదా? ఏం చేయలేదు? కుర్బానీలు చేయలేదా? ఏం చేయలేదు? పెద్ద లిస్ట్ అన్నాడు. అరే, ఒక్కసారి నీకు చేదు పెడితే ఇంత పెద్ద లిస్ట్ పెడతావా నాకు అంటాడు అల్లా. స్వీకరించు. స్వీట్ ఎలా స్వీకరిస్తున్నావు అలాగే నువ్వు చేదు కూడా స్వీకరించు. అప్పుడు నువ్వు నిజమైన దాసుడివి అని లుక్మాన్ జీవితం మాకు నేర్పిస్తుంది. కలీమా యొక్క 8 షరతులు ఎవరికైతే తెలుస్తాయో లుక్మాన్ జీవితం ఒక ఆదర్శం. నిజంగా ఆ రకమైనటువంటి సత్యత, ఆ రకమైనటువంటి ఇఖ్లాస్, స్వచ్ఛత, ఆ రకమైనటువంటి ప్రేమ, ఆ రకమైనటువంటి విధేయత, ఆ రకమైనటువంటి నమ్మకము, ఆ రకమైనటువంటి జ్ఞానము, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి షరతులు. కాబట్టి విశ్వసించాము అంటే సరిపోదు. విశ్వాసాన్ని దినదినము జ్ఞానముతో బలపరుచుకోవాలి. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నారు? ఇన్నమా యఖ్షల్లా మిన్ ఇబాదిహిల్ ఉలమా అంటున్నాడు. నా దాసులలో జ్ఞానులు నాతో ఎక్కువగా భయపడతారు. ఒకటి. రెండోది ఏమంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? యర్ఫఇల్లాహు అల్లదీన ఆమను మిన్కుమ్ వల్లదీన ఊతుల్ ఇల్మ దరజాత్. విశ్వాసులలో జ్ఞానుల స్థాయి నేను పెంచుతాను అంటున్నాను. కాబట్టి మస్జిద్ అనేది కేవలం మనం నమాజ్ కోసం వినియోగించుకోవడానికి కట్టట్లేదు. ఎక్కడైనా సరే ప్రతి మస్జిద్ వ్యవస్థ ఏంటో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో మస్జిద్ని ఎలా ఉపయోగించారో చూసుకుంటే తెలుస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ఖైదీని కూడా మస్జిద్లోనే కట్టారు. ఎవరండి ఆయన? ఉసామా అండి. ఒక ఖైదీని మస్జిద్లో కట్టారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సుమామా బిన్ విసాల్ని కట్టారు. కట్టి ఆ ఖైదీని రోజు పరామర్శించేవారు. ఎలా ఉన్నావు సుమామా? మీ ముఖం చూడాలని లేదని నాకు. ఉండాలంటే ఉంచుకోండి, చంపాలంటే చంపేయండి. నేను అంతకుడినే 30 మందిని చంపాను, చంపాలంటే చంపేయండి, లేకపోతే ఏదో మీకు కావాలంటే పరిహారం ఇస్తాను అని ఇలా మాట్లాడుతాడు కసురుకుంటూ. ఆయనేమో ప్రేమగా అడిగితే తిన్నావా, ఎలా ఉన్నాడు, ఇది కసురుకుంటూ మాట్లాడతాడు. అన్ని ముఖాల కంటే మీ ముఖమే నాకు నీచం, కొండి మీ ముఖం చూడండి అంటున్నాడు. మీ పట్టణమే నాకు నీచం అంటే అలాంటి బద్ధ శత్రువుని ఎక్కడ కట్టారు? ఎక్కడండి? మస్జిద్లో కట్టారు. తీసుకొచ్చి స్తంభానికి కట్టారు. మరి అన్నారు సుమామాకి మంచి చెడ్డలు చూస్తుండండి అయ్యా, భోజనం అది పెడుతుండండి అన్నారు. అలా ప్రేమించారు ప్రవక్త. అలా 2-3 రోజులు జరిగిందండి. ఆ తర్వాత ఈయన విడిచిపెట్టేయండి, పంపించేయండి అని చెప్పి విడిచిపెట్టేశారు ప్రవక్త. వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ పరిగెట్టి వచ్చాడు. ఏమయ్యా మళ్ళా వచ్చామంటే, లేదండి అసలు ఈ పట్టణాలన్నింటిలో మీ పట్టణమే మంచిది, ఈ ముఖాలన్నింటిలో మీ ముఖమే మంచిది, నేనేమో అల్లా నమ్ముకుందామని వచ్చాను. అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రేమ. నెక్స్ట్ ఆ మస్జిద్ యొక్క ప్రభావం. మస్జిద్ని ఏ రకంగా వినియోగించాలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలా వినియోగించి చూపించారు. చూశారు మస్జిద్లో ఏ రకంగా వినియోగించారు. మేము ఒకసారి మస్జిద్లో ప్రోగ్రాం పెట్టాం.
2 రోజులు ముస్లిమేతరులందరూ వచ్చారు, మస్జిద్లోనే ఉన్నారు, మాతో పాటే భోజనం చేశారు, మాతో పాటే ఉన్నారు. వారందరూ చూసి, ఏమిటి ఇలా ఎక్కడా చూడలేదండి, అందరూ కలిసి నిలబడుతున్నాం, మీతో పాటు మేము కూడా నిలబడ్డాం, మీతో పాటు కూర్చొని భోజనం చేసాం, మేము చూస్తే మాకు దూరం పెడతారు అసలు, కానీ మీరు అందరూ కలుపుకొని మాతో నమాజులు చేశారు, అన్నీ చేశారు, భోజనం కూడా చేశారు, మాకు ఈ ధర్మం నచ్చింది, మేము నమ్ముకుంటామండి. మస్జిద్ యొక్క వాతావరణము చూపించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మస్జిద్ అంటే ఏంటి? మస్జిద్లో ఒక సహాబీ అనారోగ్యంతో ఉంటే ఆయన అక్కడ వైద్యం చేశారు. ఎవరండి ఆ సహాబీ? ఆ సహాబీ యొక్క మరణానికి అల్లాహ్ అర్ష్ కదిలిందని వస్తుంది. ఆ సహాబీ జనాజాలో 70,000 మంది దైవదూతలు వచ్చారన్నారు రాసులు. ఆ సహాబీ మరణానికి ఆకాశపు దైవదూతలు పండుగ చేసుకున్నారు, ఆయన వస్తున్నారని చెప్పి. సాద్ బిన్ మాస్ ఆ యుద్ధం అయ్యింది. ఆ యుద్ధంలో ఆయన ఒక నరం తెగిపోయింది. ఏ యుద్ధం అంటే అది? జంగే ఎహ్జాబ్ అంటారు కదా, జంగే ఖందక్ కూడా అంటారు దాన్ని. నరం తెగిపోయింది, రక్త ప్రవాహం ఆగట్లేదు, మస్జిద్లోనే పెట్టారు. ఇంకా వేరే పేషెంట్స్ కూడా ఉన్నారు. ఈయన రక్తం కారి ఆయన డేరా నుంచి పక్కన ఉండే వారి డేరాలో కూడా వెళ్ళేది. అంటే మస్జిద్ని అలా వైద్యం కోసం కూడా ఉపయోగించారు అని తెలుసు. ఖైదీని కట్టడానికి కూడా ఉపయోగించారు. ఒకసారి ఆయన అల్లుడు గారు కనిపించలేదు, ఎక్కడ ఉన్నాడు వెతకండి అన్నారు. అంతా వెతికితే ఆయన మస్జిద్లో పడుకొని ఉన్నాడు. అంటే అలిగే వారు అక్కడికి వెళ్ళి పడుకున్నారు, మస్జిద్లో వెళ్ళి పడుకున్నారు. ఎక్కడికో పారిపోలేదు, ఎక్కడికో వెళ్ళిపోలేడు, లేకపోతే ఏ బార్కో ఎక్కడికో వెళ్ళిపోయి తాగలేదు, మస్జిద్లో వెళ్ళి పడుకున్నాడు. ఎవరు? కూతురుతో గొడవ పెట్టుకున్నారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూతురు అమ్మాయితో, ఫాతిమాతో. చూస్తే మస్జిద్లో ఉన్నాడు. మస్జిద్లో ఎక్కడ పడుకున్నాడు? మట్టిలో. మొత్తం ఒళ్ళంతా మట్టి అంటుకొని ఉంది. ఓ మట్టి తండ్రి లెగయ్యా అని అన్నారు. యా అబూతురాబ్ హుమ్ యా అబూతురాబ్ అన్నారు. మట్టి తండ్రి మస్జిద్ని అలా ఉపయోగించారు సహాబా. అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు మస్జిద్లో పడుకునేవారు అని చెప్పి తెలుస్తుంది. అంటే మస్జిద్ని ఆ రకంగా వారు వినియోగించారు, మస్జిద్లో ఉండేవారు. చాలామంది ఏమంటారంటే, మస్జిద్ పిల్లలు తాకండి, వాళ్ళు చేస్తారు, తాకండి మస్జిద్కి అంటారు. ముతలి గారిని ఎక్కువగా, ముతలి గారి కోపం వస్తుంది, మస్జిద్ తాకండి పిల్లలకి, మస్జిద్ తాకండి అంట. ఆయన తీసుకొస్తారా? అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పిల్లల్ని మస్జిద్కి తెచ్చేవారు, ఎత్తుకొని తీసుకొచ్చి నమాజ్ చదివేటప్పుడు ఎత్తుకొచ్చేవారు, అలా కిందకి దింపేవారు, మళ్ళీ ఎత్తుకునేవారు, అలా నమాజ్ చదివి. ఒకసారి ఏమైపోయిందంటే అకస్మాత్తుగా చమత్కారం అయిపోయింది. ఆయన సజ్దాలో ఉండిపోయాడు, లగట్లేదు. సజ్దాలోనే ఉండిపోయారు ఆయన గారు. ఉండిపోతే అందరూ కూడా కాలం చేశారేమో, వెళ్ళిపోయారేమో, ఇంకా లగట్లేదు అన్న. ఒక్కడు ధైర్యం చేసి లేచి చూశాడు, ఓహో ఇదా అని మళ్ళీ వెళ్ళిపోయాడు సజ్దాలో. ఏంటి ఇదా? వాళ్ళ మనవడు ఆయనపై కూర్చొని ఉన్నాడు. ప్రవక్త గారిని అడిగారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏంటి మీరేమో ఇంతసేపు సజ్దాలో పెట్టేశారు, ఏం అల్లా దగ్గరికి వెళ్ళారో ఏంటో మాకు అర్థం అవ్వలేదంటే. లేదు ఏమీ కాదు, మా వాడు ఆడుకుంటున్నాడు కదా, ఎందుకు వాడు డిస్టర్బ్ చేయాలని మిమ్మల్ని ఉంచారన్న. అంటే పిల్లల్ని తీసుకెళ్ళేవారు మస్జిద్కి. చిన్నప్పుడు తల్లిదండ్రులు మస్జిద్కి తీసుకెళ్తే పెద్దప్పుడు వాడే వెళ్తాడు. మనం చిన్నప్పుడు తీసుకెళ్ళకపోతే పెద్ద అయితే వాడు వెళ్ళాడు. అమ్మో అడుగంటే అడుగు పెట్టినట్టాడు, మస్జిద్లో దయ్యాలు ఉంటాయంటాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. మస్జిద్కి వెళ్ళదు, దయ్యాలు ఉంటాను. మస్జిద్ దయ్యాలు ఉంటాయా? దయ్యాలు మస్జిద్కి వస్తాయా? మనుషుల్లో దయ్యాలే రావు. ఆ దయ్యాలు ఎందుకు వస్తాయండి? మనుషుల్లో దయ్యాలు వస్తాయా మస్జిద్కి? ఇప్పుడు శైతాన్ కట్టరా మస్జిద్కి రాడు. దయ్యాలు అయితే రావు, మనుషులే వస్తారు మస్జిద్కి. ఒకవేళ ఆ దయ్యాలు కూడా వచ్చినా నమాజ్ చదువుతాయి. అలాంటి వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని కీడు చేస్తారా? అవేమీ లేదు. ఇవన్నీ కూడా అపార్థాలు. కాబట్టి మస్జిద్ వ్యవస్థలో ఆడవాళ్ళు కూడా వచ్చేవారు, స్త్రీలు కూడా వచ్చేవారు. స్త్రీలకు నో ఎంట్రీ అంటారు మన వాళ్ళు. అలాగైతే ఎలాగవుతుంది? వాళ్ళు ముస్లిమ్స్ కాదా? ఇప్పుడే నేను చదివినప్పుడు అందుకే ఆయత్ చదివాను. ఒక ఆయత్లో 10 గుణలక్షణాలు చెప్పాడు అది అసలు. ఎవరివి? పురుషులవి తో పాటు స్త్రీలతో కూడా చెప్పాడు. ఎక్కడ? సూరల్ ఎహ్జాబ్ 33వ సూరాలు 33 ఆయతులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. 35 ఆయతులు చెప్తున్నారు.
10 గుణ లక్షణాలు. ఎందుకు చెప్పాడు తెలుసా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్య గారు ఒకసారి అడిగారు, ప్రవక్త ఖురాన్లో ఎక్కడ చూసినా మగాళ్ళ గురించి చెప్తారేంటి, ఆడల గురించి ఏమి చెప్పరా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అని అడిగేశారు. ఆవిడ అడిగేసి వెళ్ళిపోయారు. జిబ్రీల్ వచ్చారు. ఆయన చదువుతున్నారు గట్టిగా, ఆవిడ లోనున్నారు, జటేసుకున్నారు, తొందరగా కొప్పు కట్టుకొని వచ్చి తలుపు దగ్గర చెవి పెట్టి ఆలకిస్తున్నారు. ఇప్పుడే చెప్పాను కదా, అప్పుడే వచ్చేసింది. ఆయన వచ్చేసింది. 10 లక్షణాలు. ఇన్నల్ ముస్లిమీన వల్ ముస్లిమాత్ వల్ ముమినీన వల్ ముమినాత్ వల్ ఖానితీన వల్ ఖానితాత్ వస్సాదికీన వస్సాదికాత్ వస్సాబిరీన వస్సాబిరాత్ వల్ ఖాషీన వల్ ఖాషియాత్ వల్ ముతసద్దికీన వల్ ముతసద్దికాత్ వస్సాయిమీన వస్సాయిమాత్ వస్సాబిరీన వస్సాబిరాత్ వల్ ఖాషీన వల్ ఖాషియాత్ ముతసద్దికీన వల్ ముతసద్దికాత్ వస్సాయిమీన వస్సాయిమాత్ వల్ హాఫిజీన ఫురూజ వల్ హాఫిజాత్ వజ్జాకిరీన అల్లాహ్ కసీరన్ వజ్జాకిరాత్. 10 లక్షణాలు పురుషులలో కూడా ఉన్నాయి, స్త్రీలలో కూడా ఉన్నాయి. మన్ అమిల సాలిహన్ మిన్ జకరిన్ ఔ ఉన్సా వహువ ముమినున్. స్త్రీలైనా పురుషులైనా ఎవరైతే విశ్వసించి సదాచరణ చేశారో వారు విశ్వాసులు. సదాచరణ చేసేవారు స్త్రీలైనా పురుషులైనా. మన్ అమిల సాలిహన్ మిన్ జకరిన్ ఔ ఉన్సా వహువ ముమినున్. వారి గురించి స్వర్గం ఉంది స్త్రీల పురుషులకు కూడా. కాబట్టి స్త్రీలకు కూడా మస్జిద్కి పూర్తి అవకాశం ఇచ్చారు. అల్లాహ్ ప్రవక్త కూడా ఇచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో స్త్రీలు కూడా వచ్చేవారు మస్జిద్కి. కాబట్టి మస్జిద్ వ్యవస్థ అనేది కేవలము ఒక్క పురుషులకి నమాజ్ చేసుకోవడానికి కాదు, అందులో సేవా కార్యక్రమాలు చేశారు. అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జకాత్ తీసుకొచ్చారు. ఒకసారి ఈ ఉమ్మత్ యొక్క అమీన్ ఆయన, ఈ ఉమ్మత్ యొక్క అమీన్ అన్నారు. ఎవరండి ఆయన? ఈ ఉమ్మత్ యొక్క అమీన్ అబూ ఉబైదా బిన్ జర్రా. అష్రా ముబషరా 10 మంది సహాబాలు ఒక సహాబీ అబూ ఉబైదా బిన్ జర్రా. ఈ ఉమ్మత్ యొక్క అమీన్, నమ్మకస్తుడు అన్నారు. ఆయన్ని పంపించారు. ఆయనేమో జకాత్ ధనం, చాలా ధనం తీసుకొస్తే మస్జిద్లో పెట్టారు. మస్జిద్లో పెడితే ఆ రోజు ఫజర్కి చాలా జనం వచ్చేసారు. ప్రవక్త గారు చూశారు. ఓ తెలిసిపోయిందా అందరికీ? తెలిసిపోయింది ప్రవక్త. ఏ కంగారు పడకండి, అందరికి ఇస్తాను లేడు అన్నారు. అంటే ఆ రోజు ఎక్కువ జమాత్ వచ్చేసారు. మస్జిద్లో దావతులు ఉన్నాయంటే మనం కూడా ఎక్కువగా అయిపోతూ ఉంటాం. భోజనాలు ఉన్నాయి మస్జిద్లో అని చెప్పి కొంచెం జమాత్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ కూడా ఆయన పంచుతారని చెప్పి అందరూ వచ్చేసారు. అందరికి ఫుల్ ఇస్తానులే, పూర్తిగా మీరు కాన్ఫిడెన్స్తో ఉండండి అన్నారు. అందరికీ పంచారు. అబ్బాస్ రజియల్లాహు గారు వచ్చారు. చిన్నాన్నగారే, ఓ ప్రవక్త మీకు తెలియదు ఏముంది, చాలా కొడుకులు కూతుర్లు ఎక్కువ మంది నాకు. అంటే ఎక్కువ పని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఎక్కువ తెలుసా? ఇంకోటి, నాకు బదర్లో చాలా లాస్ అయిపోయింది. నేను పిది అది కట్టి ఇలా ఒక్కొక్కటి చెప్తున్నారు. సరే మీకు ఎంత కావాలో తీసుకెళ్ళండి అన్నారు. ఒక పెద్ద సంచి తెచ్చుకొని ఫుల్గా వేసుకొని ఎత్తలేకపోతున్నారు. ఎవరి కష్టం వస్తున్నారండి? ప్రవక్త గారు ఆయన కూడా సాయం చేస్తాడు ఇంటి వరకు. ఆయన చదువుతున్నారు. వలా తజిరు వాజిరతున్ విజ్ర ఉఖ్రా. ఒకరి భారం మరొకరు మొయ్యరు అని అంటున్నారు. అదేంటి అయితే ఈయన సాయం చేయడు అని చెప్పి కొంచెం తగ్గించుకొని మళ్ళా ఇలా కొంచెం రండి. వలా తజిరు వాజిరతున్ విజ్ర ఉఖ్రా. ఎవరు ఒకరి భారం మరొకరు మోయరు అంటున్నారు. ఇంక సాయం చేయడం చెప్పి ఇంకా తగ్గించుకొని భుజం మీద వేసుకొని ఇటు అటు తూక్కుంటూ వెళ్ళిపోతున్నారు ఆయన. అలా ఇచ్చారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే మస్జిద్ వ్యవస్థ ఏంటి? జకాత్ యొక్క ధనం పంచే ప్రదేశం కూడా. అక్కడ సోషల్ వర్క్స్ చాలా చేసేవారు, వైద్యం చేసేవారు. విద్య అంటే అక్కడ జరుగుతూనే ఉండేది. అబూ హురైరా పూర్తి జ్ఞానం నేర్చుకున్నారు మస్జిద్లోనే. కాబట్టి విద్య నేర్చుకునే ప్రదేశం మస్జిద్ కంటే మంచిది వేరట్లేదు. మనం ఎలాగైతే కాలేజెస్కి, స్కూల్స్కి అన్ని చోట్ల పంపిస్తూ ఉంటామో మస్జిద్ కూడా జ్ఞానం నేర్చుకోవడానికి పంపించడం ఉత్తరం. మస్జిద్కి వెళ్ళాలి, మస్జిద్ వ్యవస్థ చూడాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇటువంటి అద్భుతమైన విషయాలు ఖురాన్ మరియు హదీస్లో చెప్పారు. ఈరోజు ఇక్కడ మనం సమావేశం అవడానికి కూడా కారణం కూడా అదే. మస్జిద్ ఒక వ్యవస్థ అనేది ఒక గొప్ప వ్యవస్థ మస్జిద్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలాగైతే ఈ భూలోకంలో అద్భుతమైనటువంటి మస్జిద్లు ఉన్నాయో అలాగే ఇక్కడ ఈ ఊర్లో కూడా అద్భుతమైన మస్జిద్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏర్పరచుగాక. అల్లాహ్ ఈ మస్జిద్ ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయో, ప్రయోజనాలు ఉన్నాయో
ఇక్కడ ప్రజలకి, ఊరి వారికి, ఊరికి అందరికి కూడా ఈ మసీదు ద్వారా అనేకమైన ప్రయోజనాలు కలిగే భాగ్యం ప్రసాదించు. అల్లా, ఈ మసీదు ద్వారా ఇహ పరలోకాలలో సాఫల్యం మాకు ప్రసాదించు. అల్లా, బ్రతికిన అన్నాను ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు. మరణము ఈమాన్పై ప్రసాదించు. అల్లా, మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు. ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధిని ప్రసాదించు. ఎవరికైతే నువ్వు ఉపాధిని ఇచ్చావో అందులో బరకత్ ఇవ్వు. అల్లా, మా యొక్క దువాలను, ధర్మసమ్మతమైన దువాలను నువ్వు కబూల్ చేయాలా. అల్లా, మా యొక్క సంతానము మా కళ్ళకు చల్లదనం చేయి. మా ధనము ఇహపర లోకాల్లో ఉపయోగపడేదిగా చేయి. అల్లా, నీ యొక్క ఆలయాలు అంటే మస్జిదులు భూలోకంలో అన్నిటికంటే మంచి ప్రదేశాలు. ఆ యొక్క మస్జిదు కట్టే అవకాశము మా అందరికి కూడా నీవు కల్పించు. ప్రత్యేకంగా ఈ ఊరిలో ఉండేవారికి నీ మస్జిద్ని ఇక్కడ ఏర్పరచుకునే భాగ్యం ప్రసాదించు. అందరూ చుట్టుప్రక్కల వారు ఈ మస్జిద్ విషయంలో సహకరించే భాగ్యం ప్రసాదించు. అల్లా, మస్జిద్లో ఎన్ని శుభ కార్యక్రమాలు జరుగుతుంటాయో, మంచి కార్యక్రమాలు జరుగుతుంటాయో ఆ కార్యక్రమాలు జరిగే భాగ్యం ప్రసాదించు. అల్లా, మస్జిద్ కట్టే విషయము చాలా ఖర్చుతో కూడినది. నీ దయతో మా కొరకు ఈ మస్జిద్ సులభతరం చేసే అల్లా, సులభతరంగా నీ మస్జిద్ కట్టే భాగ్యం ప్రసాదించు. నీ మస్జిద్ని నడిపించేవారు విశ్వాసులే ఉంటారు, నిన్ను భయపడేవారు ఉంటారని నువ్వు ఆయతులు చెప్పారు. కాబట్టి నీ మస్జిద్ని నడిపించే వారిలో మమ్మల్ని చేర్చు. నీ మస్జిద్ని నిండుగా ఉంచేటట్టు మాకు ఆ భాగ్యం ప్రసాదించు. అల్లా, మా యొక్క పాపాలను క్షమించు, మా యొక్క పుణ్యాలను ఫలింపజేయి. మమ్మల్ని సమాజ శిక్ష నుంచి రక్షించు. మమ్మల్ని మహేశ్వర్ యొక్క శిక్ష నుంచి రక్షించు. నరకాగ్ని యొక్క శిక్ష నుంచి రక్షించు. నీ అర్ష నీడలో మాకు స్థలం ప్రసాదించు. మమ్మల్ని నరకాగ్ని నుండి రక్షించు. మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళే భాగ్యం ప్రసాదించు. జహన్నం నుండి రక్షణ పొందే భాగ్యం ప్రసాదించు. అల్లా, ధార్మిక జ్ఞానము నేర్చుకోవటము ఉత్తమమైనటువంటి విషయమని నీవు మరియు నీ ప్రవక్త తెలియవచ్చారు. నీ ధార్మిక జ్ఞానము మేము మా కుటుంబ సభ్యులు నేర్చుకునే భాగ్యం ప్రసాదించు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతు ఫిల్ ఆఖిరతి హసనతు వఖినా అదాబన్నార్. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీమ్ వతుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీమ్. ربنا لا تؤاخذنا إن نسينا أو أخطأنا ربنا ولا تحمل علينا إصرا كما حملت على الذين من قبلنا ربنا ولا تحملنا ما لا طاقة لنا به واعف عنا واغفر لنا وارحمنا أنت مولانا فانصرنا على القوم الكافرين فانصرنا على القوم الكافرين فانصرنا على القوم الكافرين. ربنا ما خلقت هذا باطلا سبحانك فقنا عذاب النار. ربنا إنك من تدخل النار فقد أخزيته وما للظالمين من أنصار. ربنا إننا سمعنا منادي ينادي للإيمان أن آمنوا بربكم فآمنا. ربنا فاغفر لنا ذنوبنا وكفر عنا سيئاتنا وتوفنا مع الأبرار. ربنا آتنا ما وعدتنا على رسلك ولا تخزنا يوم القيامة إنك لا تخلف الميعاد. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين.